నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా రెండు పేర్లు బాగా ప్రముఖంగా వినబడుతున్నాయి. ఒకటి ఆర్ఎస్పి, రెండోది సాంబశివ గౌడ్ అన్న, డాక్టర్ సాంబశివ గౌడ్ అన్న అంటారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించి అనేక అక్రమ కేసులు ఎదుర్కొని పోలీస్ స్టేషన్ల చుట్టూ జైల్లోకి వెళ్ళి తెలంగాణ తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర వహించిన ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ, గ్రూప్ 1 యాస్పిరెంటు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి నడిచిన నాయకుడు మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు వ్యతిరేకంగా అనేక ఛానల్లో మాట్లాడుతున్నాడు. ఇది న్యాయమేనా, ఇది కరెక్టేనా, కలిసి ఉన్న రోజులు మంచిగా కలిసి ఉండి ఇప్పుడు బదనం చేయడం అవసరమా అన్న అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. అన్ని ఎక్కడ చూసినా మీ వాయిస్ వినబడుతుంది. కాలోజీ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిర్రు, ఈరోజు తొలివేలుకి ఇచ్చి వచ్చారని తెలిసింది. ఎక్కడ పడితే అక్కడ తెలిసిన వాళ్ళకు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. ఇన్ని నిందలు వేయడము, ఇన్ని అపప్రదలు వేయడము మీకు తగునా అన్న? నిజానికి నాకు అన్యాయం జరిగి దాదాపుగా 3 నెలలు దాటింది. నేను ఇంతవరకు ఎక్కడన్నా మాట్లాడంగా మీరు చూసిరా? ఎక్కడ మాట్లాడు? ఏ టీవీలో ఆయన గురించి ఆరోపణ చేయడం కానీ మీరు వినరా? మీడియా ముందు కదా రాలేదు కదా. ఈరోజు ఎందుకు వచ్చినా ఈరోజు రావడానికి కారణం ఒక అనైతిక పొత్తు. ఎంత బాధ అనిపిస్తుందంటే, మనం చూసిన తెలంగాణ ఉద్యమంలో ముళ్ళ కంచెలు, లాఠీ దెబ్బలు, ఎన్ని కేసులు, ఎన్ని ఇబ్బందులు పడ్డాం. అలాంటి తీసుకపోయి ఒక దుర్మార్గుడి చేతిలో పెట్టినావు అని చెప్పి నీ నోటితో నువ్వే చెప్పినావు కదా. దొర ఏందిరో, దొర పీకుడు ఏందిరో అని చెప్పి నువ్వే డయాసులెక్కి దద్దరిల్లేటట్టు పాట పాడుతీవి కదా. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతావు కొడకో నైజాం సర్కరోడ్ అని చెప్పి నువ్వే పాటలు పాడుతీవి కదా. అట్లాంటిది నువ్వు ఇవాళ పోయి కేసీఆర్ దొర బాంచన్ని కాల్ముక్త అని చెప్పి మోకరిల్లితే మా గుండె దట్టుకుంటుందా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్? అన్న, మీరు అనేక సార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను విమర్శించినప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇదే బీఆర్ఎస్ వాళ్ళని పొట్టు తిట్టారు. అవును, పల్లా రాజేశ్వర రెడ్డిని అయితే ఘోరంగా తిట్టినా నేను. మరి మీరు కూడా ఉన్నారు ఆ రోజు, మీరు కూడా ప్రెస్ గ్యాలరీలో ఉన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి తిట్టిరు, గాదర్ కిషోర్ తిట్టిరు. పల్లా రాజేశ్వర రెడ్డిని, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని రకరకాల ఆరోపణలు చేస్తే పల్లా రాజేశ్వర రెడ్డి గారిని నేనే ప్రెస్ మీట్లో కూర్చొని తిట్టినా. అలాంటిది అలా ఆయనతో దోస్తీ కడతా అంటున్నావు కాదు. మరి అప్పుడు మీరు ఆయన వెనకేసుకొచ్చిన వాళ్ళు ఈ కష్ట సమయంలో, ఇది కష్ట సమయమా? అవును, పార్టీ అన్ని సీట్లలో ఇది కష్ట సమయమా? కాదన్న, పార్టీ సొంత ప్రయోజనం కోసం చేస్తున్న ఆరాటం, నీ సొంత ప్రయోజనం, నీ కుటుంబం కోసం పడుతున్న ఆరాటం. అటు కల్వకుంట్ల కుటుంబం, ఇటు నీ కుటుంబం. ఒక్కసారి బహుజన ప్రయోజనం ఏమన్నా ఉంది అందులో? వాళ్ళు మాట్లాడింది విన్న అందులో బహుజన ప్రయోజనం మీకు ఎక్కడైనా కనపడుతుందా? రాహుల్ వాళ్ళు చెప్తారు. మరి ఇప్పుడు ఎక్కడ బహుజన ప్రయోజనం కనపడదు? వీడియో చూసిన తర్వాత ప్లే చేయండి ఒకసారి రాహుల్ అది ప్లే చేయి. ఇప్పుడు ఇద్దరు నిలబడి ప్రెస్ మీట్. బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాల్లో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమాన్ని ఇచ్చినటువంటి కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాల్లో బలహీనల గురించి, వికశిక్షణ గురించి పనిచేసే చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించండి ప్రవీణ్ గారు. వారు హైకమాండ్లో మాట్లాడింది. అక్కడి నుంచి వారికి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్కూల్కి ఒక నిర్ణయానికి వచ్చాం. అది చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు రేపు అనుకుంటాం. అయిపోయింది, బేసిక్గా ప్రిన్సిపల్ అయింది. అప్పుడు కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సింది. అలయన్స్ అయిపోయిన తర్వాత గొడవగానే ఉంటుంది కదా. సో మీరు తెలియదు ఎంత గొప్ప అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు జనరల్ సీట్లో పోటీ చేయట్లేదు, ఓన్లీ రిజర్వ్డ్ సీటుకు పరిమితం చేస్తుండు. వరంగల్, పెద్దపల్లి అంటున్నాడు, నాగర్ కర్నూలు. బాలకసుమం ఎంజాయ్ చేస్తుండు, దేశపతి శ్రీనివాస్, హరీష్ రావు ఫుల్ ఎంజాయ్ చేస్తుండ్రు. మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడు, నేను రేపట మాట్లాడతాను. అంటే పొత్తు కుదరలే, ఒప్పందం కుదరలే పైన, ఇంకా మేడం గారు మాట్లాడలే. తినబోతూ రుచులేందుకు అన్నట్టుగా ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడింది కూడా వస్తుందా?
సార్ కూడా ఫ్రేమ్లో ఉండాలి, మళ్ళీ సార్ పోతే బాగోదు. మా పెద్ద సారు చిన్న సారు, ఆయన పెద్ద సారు సారు చిన్న సారు, అది కూడా మాట్లాడదాం. పక్కకున్న లీడర్ ఎవరు? ఆయన దయానందరావు గారు, వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్. తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం, సెక్యులరిజం, లౌకికత్వం కేసీఆర్ కాపాడబోతుండు. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేద్దామని మాట్లాడిన మొదటి వ్యక్తి ఎవరు ఈ దేశంలో? భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి ఓకే విన్నారు కదన్నా. మీరేమో ఏదేదో మాట్లాడి నిందలన్నీ వేస్తున్నారు. అవును, ఆయననేమో నేను రాజ్యాంగాన్ని రక్షిస్తా, సెక్యులరిజాన్ని కాపాడుతా, సెక్యులరిజం అంటే లౌకికవాదం అంటుండు. ఆయన ఒక గొప్ప లక్ష్యంతో బయలుదేరితే ఏదో నడిచేటోడికి కాళ్ళకు కట్టడం పెట్టినట్టు మీరు ఏడబడితే ఆడ మాట్లాడుతున్నాం. ఈ మధ్య పేరు కూడా మార్చుకున్నారని తెలిసింది, డిఎస్పీగా. అవును, డిఎస్పీ అంటే దేశగాని సాంబశివ పూలే. దేశగాని సాంబశివ పూలే. ఇంతకుముందు డాక్టర్ సాంబశివ గౌడ్ అని అంటుండే. అవును, ఇప్పుడు దేశగాని సాంబశివ పూలే. అంటే ఆర్ఎస్పీ ఉన్నప్పుడు డిఎస్పీ ఉండకూడదా? ఉండాలి, అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆర్ఎస్పీ వర్సెస్ డిఎస్పీయా? ఖచ్చితంగా. డిఎస్పీ అంటే ధర్మ సమాజ్ పార్టీ అని, అది పార్టీ. బిఎస్పీ వర్సెస్ డిఎస్పీ. మళ్ళీ డిఎస్పీ అంటే ఈయన కూడా దేవిశ్రీ ప్రసాద్. అది సినిమా మనకు. ఇక్కడ పార్టీల పరంగా బిఎస్పీ వర్సెస్ డిఎస్పీ ఉంటుంది. ఆర్ఎస్పీ వర్సెస్ వ్యక్తి పేర్లు కదా. రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్పీ. రేపల్లె శివ ప్రవీణ్ కుమార్. రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్పీ అయినప్పుడు దేశగాని సాంబశివ పూలే డిఎస్పీ ఎందుకు కాకూడదు? అంతేనా కాదా? ఓకే. ఇందాక పెద్ద సార్ మాట్లాడితే ఏం చెప్పిండు? సిద్ధాంతపరమైన సారూప్యత ఉందని చెప్పి ఒకటే భావజాలం ఉంది. ఇద్దరం సేమ్ అని చెప్పి గురుకులాలు సేమ్ భావజాలం ఉంది. గురుకులాలు మరి దళిత బంధు అట్లాంటివి. ఇప్పుడు ఇదే మా చిన్న సారు ఎవరు? మా ఆర్ఎస్ ప్రైమ్ సారు. ఈయన చిన్న సారు, ఆయన పెద్ద సారు కేసీఆర్. అది ఎట్లా అని అడగవేంది మరి? ఎట్లా మీరు ఇందాక చెప్తున్నారు కదా, అడ్డుపడుతున్న కాళ్ళ కట్టబడుతున్నారు. ఇప్పుడు చిన్న సార్కి పెద్ద సార్కి వాళ్ళు పుస్తకాలు, ఆయన 70,000 పుస్తకాలు, ఈ సార్ కూడా చాలా పుస్తకాలు చదివారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదివచ్చుండు సారు. చిన్న సారు పెద్ద మామూలు చదువు కాదు సార్ది, చాలా జ్ఞానం సంపాదించుకుండు సారు. మరి ఆ సారుకు ఈ సారుకు ఏం తేడా లేదు ఒక విషయంలో. ఏందని అడగలేదు మరి? డిక్టేటర్షిప్ లో ఆ సార్ ముందర ఎవడు మాట్లాడటానికి వీల్లేదు, ఈ సార్ ముందర కూడా ఏం మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకన్నా మీరు 2 ఏళ్ళు కలిసి ఉన్నారా? అవును, 2 ఏళ్ళు కలిసి ఉన్నా కాబట్టి మాట్లాడారు. ఎప్పుడు గుర్తుకురాంది? ఇప్పుడే గుర్తొచ్చిందా? అప్పుడు కూడా గుర్తొచ్చింది. మా మధ్యన మొదటి నుంచి కూడా కొంత నడుస్తూనే ఉంది, కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. నన్ను చాలా ఇబ్బందులు పెట్టిర్రు, తట్టుకొని బహుజనవాదం కోసం తట్టుకొని నిలబడి ఇన్ని రోజులు. కాదన్నా, మీకు హుజూర్ నగర్ టికెట్ ఇవ్వకపోతే మీరు కక్ష కట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను రాజకీయంగా ఖతం చేయాలని చూస్తున్నారని అంటారు. నిజానికి హుజూర్ నగర్ టికెట్ ఇవ్వకపోతే రాజకీయ పరంగా కొట్లాడతా. ఆయన నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే 3 నెలలు ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఇప్పుడు సడన్గా ఎందుకు బయటకు వెళ్తా? అవును, ఇప్పుడేందా ఇంత? అవును, నాకు నా కోపం అంతా కూడా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం మీద. నా జీవితాన్ని నాశనం చేసింది కల్వకుంట్ల కుటుంబం. 10 సంవత్సరాలుగా గ్రూప్ 1 వస్తుందేమో, నేను అలా కొట్లాడింది మీకు తెలవదా? నీళ్లు, నిధులు, నియామకాలు. ఫస్ట్ నియామకాలు జరిగిన దాంట్లో ఫస్ట్ గ్రూప్ 1 వస్తే ఫస్ట్ గ్రూప్ 1 పోస్ట్ నేనే కొట్టాలి, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని నేను ఇట్లా కసితోటి ఉన్నా. ఉద్యమం టైంలో 10 సంవత్సరాలు అయింది. నా వయసే అయిపోయే కాడికి వచ్చింది. ఇవాళ నాకు అసలు ఇప్పుడు ఎగ్జామ్ రాసే వయసు అయిపోయే కాడికి వచ్చింది. 10 సంవత్సరాల నుంచి ఉండి ఎంతకని ఉపయోగపడతాం? నీ వల్ల నా తండ్రిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. నా తండ్రి నా కళ్ళ ముందల నా కొడుకు పెద్ద ఉద్యోగం కొడతాడని చూద్దాం అనుకున్నాడు, కానీ నీ వల్ల నా కుటుంబం కూడా ఇబ్బంది పడ్డది కదా, కల్వకుంట్ల కుటుంబం వల్ల. అట్లాంటి నా ఒక్క కుటుంబం కాదు, ఎంతోమంది జీవితాలు నాశనమైనాయి, ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలు నాశనమైనాయి, ఎన్నో కుటుంబాలు ఆగమైపోయినాయి. ఈ యొక్క దుర్మార్గుని తీసుకుపోయి 10 సంవత్సరాలు కుర్చీలో కూర్చోబెట్టినాను. ఏ నిరుద్యోగం న్యాయం జరిగిందా? జరగలేదన్న. తెలంగాణ రాగానే మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యారు. కొంతకాలం కాదు, నేను చాలా కాలంగా గ్రూప్ 1 ప్రిపరేషన్లో ఉన్నా. ఉద్యమం టైంలో కాదు, ఉద్యమానికన్నా ముందు కూడా నేను మెయిన్స్ రాసిన. నేను సివిల్స్ యాస్పిరెంట్ని. సివిల్స్ గ్రూప్ 1 నేను 2011లో నా గ్రూప్ 1 మిస్ అయితే నా కోసం కొట్లాడటానికి వచ్చిన
ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే కల్వకుంట్ల కవిత గారు. ఏంది కేసీఆర్ డాక్టర్ ఆఫ్ కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు ఇద్దరం కలిసిపోయి ఏపీఎస్సీ మీద దాడి చేసిన ద హిందూ పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది, ఫోటోలు ఉన్నాయి. కావాలంటే మీరు వేసుకుంటా అంటే నేను ఫోటోలు ఇస్తాను. నెక్స్ట్ చేద్దాం, మన ఛానల్ పెడదాం. నేను సివిల్స్ గ్రూప్ 1 ఆస్పిరెంట్ని. నువ్వు జాబ్ కొట్టినా, మా చిన్న సార్ జాబ్ కొట్టిండు, ఆయన ఐపీఎస్ అయ్యి ఉద్యోగం చేసి వదిలిపెట్టి వచ్చిండు. నాకు అవకాశం రాలే, నేను వచ్చింది గ్రామీణ ప్రాంతం నుంచి. నాకు జ్ఞానం వచ్చే లోపు నా అటెంప్ట్లు అయిపోయినాయి. నాకు జ్ఞానం వచ్చే లోపు నా అటెంప్ట్లు అయిపోయినాయి. ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు చాలా త్యాగం చేయాల్సి వచ్చింది. అవును, త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ తెలంగాణ కన్నా ముందు గ్రూప్ 1 జరిగింది. ఆ గ్రూప్ 1లో మన తెలంగాణ వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలే రాకపోయాయి. మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి ఉద్యమమే చేయబడితే, ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పి కొట్లాడితే మన కేసీఆర్ గ్రూప్ 1 ఒక్కటి గ్రూప్ 1 వేయలేదు. ఒక్క నోటిఫికేషన్ గ్రూప్ 10 ఏళ్ళ చూపి, నువ్వు నోటిఫికేషన్ వేసి నింపినాయి చూపి. ఇప్పుడు ఇన్ని జిల్లాలు చేసినాం కదా, ఇన్ని జిల్లాలు చేసినాం. ఎంత రెవెన్యూ వ్యవస్థ అవసరం, ఎంత పోలీస్ వ్యవస్థ అవసరం, జిల్లాకు బాసులు అవసరం లేదా, జిల్లా రెవెన్యూ సిస్టంలో బాసులు అవసరం లేదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి నింపినావు? ఎందుకు నింపలేదంటే ఇలా పెద్ద కుట్ర ఉంది. మాలాంటి నిరుద్యోగులం, సీనియర్ నిరుద్యోగులం, సీనియర్ నిరుద్యోగులే సీనియర్ ఉద్యమకారులమైన, అర్థమైందా? మాలాంటి వాళ్ళం డిపార్ట్మెంట్లోకి వచ్చి అది జిల్లా స్థాయిలో ఉద్యోగాలు చేస్తే ఈయన ఆటలు మేము సహించలేం కదా. కాబట్టి మా జనరేషన్ వాషౌట్ చేయడానికి ఉద్యోగాలు. కేసీఆర్ బరాబర్ ఛానల్, అన్ని ఛానల్లో ఆర్ఎస్పీని తిడుతుర్రు. ఎవరు తిడుతురు? మీరు. నేను ఆర్ఎస్పీని తిట్టలేదే, ఎండగడుతున్నా. ఆర్ఎస్పీ ఆ రోజు చేసిన తప్పు కోపమేమో కేసీఆర్ మీద. మరి నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నువ్వు ఎక్కడ పడితే అక్కడ నేను ఎక్కడ పడితే అంటే ఏమన్నా మాటలు అన్నావా? మీరు చేసిన తప్పులు నేను చూపిస్తున్నా, ఆ తప్పులు ఒప్పని నువ్వు నిరూపించుకో. నిందలేస్తారు కదా, నిందలే. నువ్వు నింద అనుకుంటే రా డిబేట్. మీ కోపం కేసీఆర్ మీద, ఆర్ఎస్పీ మీద? నా కోపం కేసీఆర్ కుటుంబం మీద, కల్వకుంట్ల కుటుంబం మీద. నిన్ను ఒక బహుజనవాదిగా చూసినావు, బహుజన నాయకుడు చూసినావు. నువ్వు ఇన్ని రోజులు ఒక బహుజన నాయకుడు అని నా విషయంలో నన్ను ఎంత అవమానించినో నాకు తెలుసు, మీకు తెలుసు. నన్ను మీరు ఎంత అవమానించిర్రో, నాకు టికెట్ ఇవ్వకపోగా నన్ను మీరు ఎంత అవమానించిర్రో మీ అంతరాత్మ తెలుసు, నా అంతరాత్మ తెలుసు. నాకు కనీసం ఊళ్ళో ఇల్లు లేదు కాబట్టి టికెట్ వేయలేదని చెప్పిండండి. ఊళ్ళో ఇల్లు లేదా? ఊళ్ళో ఇల్లు లేదట, నాకు అందుకు టికెట్ వేయలేదట. ఇవాళ నాకు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లుంది. ఆ ఇంట్లో మా తాతగారిని తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులు అత్యంత పాశవికంగా హత్య చేసిర్రు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చినోని పట్టుకొని నువ్వు నాకు ఇల్లు లేదని చెప్తావు. నీ సిద్ధాంతం ఏంది? అంగిలాగు సిద్ధాంతం. నాకు ఇల్లు లేదు, వాకిల్లు లేదు, నేను అంత ప్రజాసేవకే అంకితమైన, నాకు ఇక వెనకలు ఏమి లేదు, ముందేమి లేదని చెప్పి నువ్వు దయాసల మీద చెప్పు. సార్ కూడా నాకు సొంత ఇల్లు లేదన్నాడు కదా. అవును, మరి సొంత ఇల్లు ఆ మాట ఎందుకు మాట్లాడినావు అంటే నా ఆత్మగౌరవం దెబ్బతిందా? అయినా కూడా ఓపే పట్టుకున్నా. ఒక బహుజన బిడ్డ ఈ బహుజనుల జీవితాలను ఉద్ధరించడానికి వచ్చిండు. నాకు టికెట్ ఇవ్వకపోయినా నిన్ను ఓడించాలన్నదే నా లక్ష్యం. అందుకే నేను మీరు సిరిపూర్లో పోటీ చేసిన. సిరిపూర్లో కూడా మీరు సిరిపూర్లో పోటీ చేసిన. చూడు, నువ్వు గూగుల్ ఓపెన్ చేసి చూడు, 5th ప్లేస్ 6th ప్లేస్ వచ్చింది నాది. ఇప్పుడు మీరు లేకపోతే మా ఇద్దరి మధ్యలో ఒక్కలో ఇద్దరు ఉన్నారు పోటీ. కాంగ్రెసే ఉంది మా ఇద్దరి మధ్య, కాంగ్రెస్ ఇంకెవరు ఉన్నట్టు. మీరు వెళ్ళి ఆయన మీద అన్ని నిందలేసి ఆయన నోటి అప్పుడు నిందలేయలేదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఏం చెప్పలే. నేను పోయినా నా పని నేను చేసి వచ్చిన. నాకు అన్యాయం జరిగింది చెప్పారు కదా. అన్యాయం. నేను మైకులు పెట్టలే, పాంప్లెట్లు కొట్టలే, పోస్టర్ లేలే. నిరసన వ్యక్తం చేసిన, నామినేషన్ వేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నాకు దేశంలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది. నా ప్రాంతంలో పోటీ చేసే అవకాశం నాకు ఎక్కడైనా ఉంది. మీరు హుజూర్ నగర్లో చేసి మళ్ళీ సిరిపూర్లో పోయేసాడు అవసరమా? ఎందుకు వేయకూడదు? రేవంత్ రెడ్డి 2 చోట్ల పోటీ చేస్తే తప్పు లేదు, కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తే తప్పు లేదు, ఈటెల రాజేందర్ 2 చోట్ల పోటీ చేస్తే తప్పు లేదు, కానీ సాంబశివ గౌడ్ పోటీ చేస్తే తప్పని కదన్నా. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సిద్ధాంతం కోసం బయలుదేరిన వ్యక్తి. అవును, ఆయన వెనకాలే మీరు తిరిగిన వ్యక్తి, మరి ఆయన జై కొట్టిన వ్యక్తి. ఆయన వీరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు, ఈయనంత మునగాడలేడని అనేక వేదికల పైన చెప్పారు. మాత్రం ఎందుకు చెప్పినా ఈ బీసీలకు, బహుజనులకు, ముఖ్యంగా బీసీలకు ఒక నడిపించే నాయకుడు లేడు. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి సీఎం అని ప్రతి డాష్ మీద చెప్తుంటారు కదా. ఏడబోయిన కింద ఒక బ్యాచ్ ఉంటుంది, సీఎం అని అరిసే బ్యాచ్. అట్లాంటి బ్యాచ్ ఎవరన్నా బీసీలలో ఎవరన్నా ఉన్నారా సీఎం అని చెప్పించుకునే బ్యాచ్? రాక ఒక బహుజన నాయకుడు వచ్చిండు. మళ్ళీ ఆ నాయకుడు ఏం చెప్పిండు? బీసీలు ఈ రాష్ట్రంలో దాదాపుగా 60% మంది కాబట్టి 60 నుంచి 70 టికెట్లు ఇస్తా అని చెప్పినావు. అందువల్ల నిన్ను మేము భుజాలకు ఎత్తుకున్నాం. నువ్వు 60-70 సీట్లు ఇస్తానంటే నేను మా బహుజన్ సమాజ్ పార్టీలో
బీసీలందరికీ నేను చీఫ్ కన్వీనర్ని, మొత్తం టోటల్ బీసీ సమాజానికి చీఫ్ కన్వీనర్ని. మంచి పోస్ట్ ఇచ్చిండుగా మరి. ఇచ్చినావు కదా, ఇచ్చినప్పుడు ఇచ్చింది ఆయననే కదా అంటే వాళ్ళ రైట్ ఓకే ఇచ్చినావు కదా, ఇచ్చినప్పుడు నువ్వైతే సిరిపూర్లో పోటీ చేయొచ్చు, నీకు సంబంధం లేని ప్రాంతంలో. నీకు అనేది ఎక్కడ ఆలంపూర్ అంటున్నావు, అలంపుర. దాని మీద కూడా చాలా పెద్ద ఆరోపణలు ఉన్నాయి, అది తర్వాత మాట్లాడదాం. అంటే కథలు అంటే కొంపదీసి ఇక్కడ విజయనగరం ఎట్లనో పెద్ద సార్కు పెద్ద సార్కి ఎంత చరిత్ర ఉందో చిన్న సార్కి కూడా అంతే చరిత్ర ఉంది. శ్రీశైలం అడవులు దగ్గరే కదా, దగ్గరే నల్లమల అడవులు. మన పెద్ద సార్ని విజయనగరం అంటారా కాదా? అవును విజయనగరమే. మనం చెప్పలే కేసీఆర్ మా పూర్వీకులు విజయనగరం నుంచి వలస వచ్చినారు, మా డిఎన్ఏ అంతా విజయనగరం అని కేసీఆర్ చెప్పిండు. నేను కరెక్టే కదా. మా చిన్నసారి పూర్వీకులది కూడా వేరే చరిత్ర ఉంది, అది త్వరలో తీసుకొస్తాను నేను. వాళ్ళ కమ్యూనిటీ నుంచే వాళ్ళ జాతి నుంచే వచ్చి మాట్లాడతారు మీ ముందల. కుంభది చాలా పూర్వీకులు దట్ కర్నూలు దగ్గర ఉందని బార్డర్ అయితే దాటే ఉందని చెప్తున్నారు. అట్టయితే నేను మొత్తం పోయి వచ్చిన, అన్ని చూసి వచ్చిన. పూర్వీకులు కొంత అవతల ప్రాంతమే, రాయలసీమ మూలాలు అవతలనే ఉన్నాయి, యువతలు లేవు. అందుకే మన తెలంగాణ మీద ప్రేమ లేదు, ఇక్కడ భోజనాల మీద అసలు ప్రేమ లేదు. ఆయనకు కావాల్సింది సొంత లాభం, స్వప్రయోజనం. అందుకే ఈ స్టెప్ తీసుకుంటూ అంటున్నా నేను. అందుకే ఈ చిన్నసారి ఈ స్టెప్ తీసుకుండు, పెద్దసారి అడుగుజాడల్లో నడుస్తుండు చిన్నసారు. న్యూస్ వచ్చినప్పుడు అంటే ఇది రాకన్నా ముందు నా సార్ ఏం చెప్పిండంటే, ఆ న్యూస్ రోజు వదంతాలు నమ్మకండి, సామాజిక న్యాయం కోసం, ట్వీట్ కూడా చేసిండు, సమానత్వం కోసం, సభ్రత్వం కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు చివరి శ్వాస వరకు కూడా బహుజనవాదం కోసం అడుగులేస్తాను. చదివినప్పుడు నేను చదివిన ట్వీట్ చూసిన మార్నింగే, మళ్ళీ వెంటనే సాయంత్రం వరకు. అందుకే కదా ఇంత బరస్ట్ అయ్యేది, అందుకే బాధ అనిపించి బరస్ట్ అయ్యేది. ఇవాళ నేను ఒక్కని కాలే, మీరు ఆకునూరు మురళి గారి స్టేట్మెంట్, ఐఏఎస్ ఆయన మీకు తెలుసు కదా, ఐఏఎస్ క్యాడర్ లో ఉన్నారు. ఆకునూరు మురళి గారిది వీలుంటే ఆడ మీరు ఒకసారి ప్లే చేస్తే ప్లే చేయండి ఒకసారి. ఎంత దారుణంగా అంటే విశారదన్ గారు కూడా రాసిండు, చీకటి ఒప్పందం ఈ రోజుతో తొలగిపోయిందని రాసిండు. నేను ఒక్కనే మాట్లాడట్లే లేదు, బహుజనవాదంలో ఉన్న నిజమైన మేధావులు అందరూ మాట్లాడుతున్నారు. నిజంగా బహుజన ఐడియాలజీని నమ్మిన వాళ్ళు. మందకృష్ణ ఇప్పటిదాకా మాట్లాడలే. మందకృష్ణ మాట్లాడకపోతే మందకృష్ణ మాట్లాడతాడేమో కూడా మాట్లాడలే. ఆర్ కృష్ణ ఎప్పుడన్నా ఆయనకు మద్దతు ఇచ్చిండా? మందకృష్ణ ఎప్పుడన్నా మద్దతు ఇచ్చిండా? కానీ ఆకునూరు మురళి మద్దతు ఇచ్చిండు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా దగ్గర ఆకునూరు మురళి మద్దతు ఇచ్చిండు, విశారదన్ కూడా మద్దతు ఇచ్చిండు. విశారదన్ మీకు ఒకనొక ఇంటర్వ్యూలో మా అన్నయ్య అని చెప్పిండు ఆయన, మా దళిత జాతి బిడ్డ అంటే. మళ్ళా తర్వాత ఇంటర్వ్యూలో విశారదన్ మీకు తెలుసా అంటే నాకు తెలియదని చెప్పిండు. నాకు విశారదన్ గారు ఎవరో నాకు తెలియదని చెప్పిండు. విశారదన్ గారు ఎవరో నాకు తెలియదని చెప్పిండు. అంటే నీకు ఎవరు బంధువులు, ఎవరు దూరం, ఎవరి దగ్గర, దేనికోసం నువ్వు ఆరాటపడుతున్నావు, దేనికోసం పోరాటం చేస్తున్నావు? సరే కష్టమైతే వద్దులే కానీ. అయితే ఐఏఎస్ ఆకునూరు మురళి సార్ కానీ, విశారదన్ కానీ, మీరు అందరు కలిసి ఆర్ఎస్పీని తొక్కేయాలని చూస్తారా? మేము తొక్కేయాలని చూడట్లే. ఆయనకు మాకు పాలి పంచాయతీ లేదు, గెట్టు పంచాయతీ లేదు. ఆయనకు మాకేం పంచాయతీ? బహుజనవాదానికి బహుజనవాదాన్ని ఎవరైనా బొందబెట్టాలని చూస్తే సహించే ప్రసక్తే లేదు. కాదన్న, అవును కాదన్న. ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా, దొర ఏందిరో అని చెప్పినావు, దొర పీకుడు ఏందిరో అని చెప్పినావు. మేము కూడా ఇవాళ నీకు గొంతు కలిపినాం కదా. ఇదే ఆకునూరు మురళి గారు సిర్పూర్ వచ్చి నీకోసం ప్రచారం చేసిండు. ఒక్క నియోజకవర్గంలోనా చేసిండు, మద్దతు ఇచ్చిండు. మరి అలా ఆయన ఆత్మ ఘోషించదా? ఘోషించదా? ఇప్పుడు ఆయన ఒక్కరోజు వస్తేనే అంత బరస్ట్ అయి పెడితే నేను నీకు 2.5 సంవత్సరాలు పనిచేసాను నీ దగ్గర. 2.5 సంవత్సరాలు నాకెంత ఘోషించాలి? ఖర్చు పెట్టుకున్నా డబ్బులు ఏమన్నా? ఇక చెప్పలేను, చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకున్నా. వేరే ఛానల్లో అయితే చెప్పారు వాల్ పోస్టర్, వాల్ రైటింగ్లు రాయించిన, మొత్తం వాల్ రైటింగ్ నియోజకవర్గంలో మొత్తం వాల్ రైటింగ్ రాయించిన. ఎందుకు రాయించిన? మా నియోజకవర్గంలో మెజారిటీ కమ్యూనిటీ మా గౌడ్ కమ్యూనిటీ, దాదాపుగా 49,000 ఓట్లు ఉన్నాయి. పక్కన కోదాడలో బొల్లమల్ల యాదవ్ గారు ఏ విధంగానైతే మొన్న పోయిన ఎలక్షన్లో, అంతకుముందు ఎలక్షన్లో గెలిచిండో అదే రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది నేను నా నియోజకవర్గం. వాల్ రైటింగ్స్ ఏమని రాశారు? వాల్ రైటింగ్ బీఎస్పీ పేరుతో రాసిన. ఒక పక్క ఆయన ఫోటో, మీకు ఫోటోలు కూడా ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ. ఒక పక్క
చిన్న సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది, ఒక పక్క నా ఫోటో విత్ ఫిగర్ తోటి రాయించిన. ఏం పెట్టిరు దాంట్లో? ఏను గుర్తుకే మన ఓటు. నేను గుర్తుకే మన ఓటు. అప్పుడు బీఎస్పీ పార్టీలో ఉండే పని చేసినాం కదా, నీకు టికెట్ ఇస్తా అని చెప్పబట్టే కదా నాకు ఇల్లు లేదు. నువ్వు ఇప్పుడు టికెట్ ఒకవేళ నీకు హుజూర్ నగర్లో ఇచ్చుంటే ఇంత రచ్చ చేస్తాడు అన్న. ఇయ్యలేదుగా, ఇప్పుడు ఇచ్చుంటే కాదు, ఇయ్యలేదు కదా. అది ఇయ్యలేదు కాబట్టి మీరు ఇయ్యలేదు కాదు, ఇయ్యకుండా మోసం చేసినావు కదా. మోసం ఏ విధంగా చేసినావు? ఆధిపత్య కులాల చేతుల్లో పావుగా మారి మోసం చేసినావు. అది నా కోపం. అవును, ఆధిపత్య కులాలు ఇయ్యొద్దంటే ఇయ్యలేదు నాకు టికెట్, మీకు భయపడి. ఆధిపత్య కులాలు సాంబశివ గౌడ్కి ఇవ్వద్దనంటే ఇవ్వలేదు. నీకు వాళ్ళ దగ్గర నుంచి ముడుపులైంది నేను ఆరోపణ చేస్తాను. నువ్వు కాదని నిరూపించుకుంటావా? ఏ పార్టీ? పార్టీ నేను చెప్తా, టైం వచ్చినప్పుడు పార్టీలు ఇచ్చారు, మనసు ఏ మనిషి ఇచ్చిండో కూడా చెప్తా. నేను ఆరోపిస్తున్నాను, నువ్వు నిరూపించుకుంటావా? సిద్ధమా? అన్నిటికి సిద్ధం. ఇప్పుడు సార్, ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకోకుండా టికెట్లు ఎవరికి ఇచ్చినావు చెప్పు? ఈ రోజు కూడా ప్రెస్ మీట్. డబ్బులు తీసుకోకుండా నువ్వు టికెట్లు ఎక్కడ ఇచ్చినావు? కాంశీరామ్ గారు చెప్పిన సిద్ధాంతం అదేనా? ఏమనంటే పార్టీ ఫండ్ అంటున్నావు. పార్టీ ఫండ్ ఇస్తే హెలికాప్టర్లలో తిరుగుతావా? పార్టీ ఫండ్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇవ్వాలనా? అది ఎక్కడ ఉంటుందా? ఉండేదేంది మా పార్టీలో నిర్దాక్షిణ్యంగా అమ్మిరు కదా టికెట్లు మొన్న. అభ్యర్థి ఒకవేళ ఫండ్ ఇస్తే మళ్ళీ గెలిచినాక ఏం చేస్తారు? ఎవరైనా దోపిడీని ఎంకరేజ్ చేసినట్టే కదా. అంతే కదా, మొన్న జరిగింది అదే కదా. అదృష్టం బాగుండి ఎవరు గెలవలే, దోపిడీ చేయడానికి అవకాశం రాలే. అంతే కదా, ఇప్పుడు అదృష్టం బాగుండి ఎవరు గెలవలే, దోపిడీ చేయడానికి అవకాశం రాలే. ఎన్ని ఓట్లతో ఓడిపోయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్? అయితే అక్కడ దగ్గర ఒక 20,000 ఓట్లతో ఓడిపోయినట్టుంది. తగ్గఫోర్ వచ్చినాయి. తగ్గఫోర్ ఏం రాలేదు. నేను లైవ్లో ఉన్నా కదా, నేను సిర్పూర్లో నేను పోటీ చేసిన కదా, నా మీద కూడా పెద్ద కేసు పెట్టిండు కదా, రిగ్గింగ్ చేసిండని చెప్పి. తెలుసా మీకు ఆ విషయం? స్టేట్ పేపర్లో వచ్చింది. మీ మీద కేసు? నా మీద రిగ్గింగ్ చేసిందంట. నేను పోయి రిగ్గింగ్ చేసి ఈయన నోడిచ్చిందని అంత కేసు పెట్టి రిగ్గింగ్ పెద్ద ధర్నా చేసిండు నన్ను అరెస్ట్ చేయమని. 500 మంది కార్యకర్తలతో పోయి ధర్నా చేసిండు నన్ను అరెస్ట్ చేయాలని. మిమ్మల్ని అంత సీరియస్గా తీసుకున్నాడా? సీరియస్గా, అదే చెప్తున్నా కదా, అంత సీరియస్గా తీసుకున్నానే కదా. నా మీద ఆరోపణ చేస్తే నీ ఆరోపణ ఉంటే నీ దగ్గర ఆధారాలు అడిగిరు వాళ్ళు. ఇప్పుడు సాంబశివ గౌడ్ రిగ్గింగ్ చేసిండు కదా, ప్రతి బూత్లో సీసీ కెమెరా ఉంది, మా కాడ రికార్డు కావాలి కదా. మరి అదే చూపించు, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అని అడిగారు, నువ్వు చూపించలేకపోయినావు. నా ఫోన్ ఉంటుంది, నా ఫోన్ సిగ్నల్, నేను యాడుంటే ఆడ నా సిగ్నల్ కానీ ఉంటుంది కదా, నువ్వు డిపార్ట్మెంటే కదా. నేను ఓటింగ్ జరిగే రోజు నేను హుజూర్నగర్లో ఉన్నా. 400 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ నీలాగా ఉన్నా. నాకు ఎవడన్నా కొనిచ్చిండా? ఎవడన్నా కిరాయికి పెట్టిండా? ఆ నుంచి ఇడికి, ఈ నుంచి ఆడికి పల్టీలు కొట్టడానికి 400 కిలోమీటర్లు ఎంత టైం పడుతుంది ప్రయాణం చేయడానికి? నా సిగ్నల్ ప్లే చేయి, నేను ఏడున్నా తెలుసు, నువ్వు డిపార్ట్మెంట్ అంటున్నావు కదా. ఒక మనిషిని అంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. అయినా దిగమింగిన 3 నెలలు ఇప్పటికి నేను 3 నెలల నుంచి నేను దిగమింగిన. ఇంత అన్యాయం జరిగినా, నన్ను ఇంత అవమానించినా, ఒక ఇల్లు లేదని చెప్పి టికెటే లేదని చెప్పినా దిగమింగిన. కానీ ఇవాళ మీరు చేస్తున్నది తప్పు. ఇంకేదో ప్రెస్ మీట్ పెట్టిండు రాహుల్ ఇవాళ సారు, వినిపి ఒకసారి. బీఎస్పీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి వేస్తాం. ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోనే గురుకులంలో 3,000 ఖాళీలను పెట్టి ఇదో ప్రెస్ మీట్ పెట్టిండు సారు. అంటే బీఆర్ఎస్తో పొత్తు తర్వాత మొదటి ప్రెస్ మీట్ ఇది. పొత్తు తర్వాత అంటే వాళ్ళిద్దరు తర్వాత రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లను ఈ సమీక్ష ఇప్పుడు వాళ్ళంతా మీ తోటి మిత్రులే కదా వెనకాల తోటి మిత్రులు. అక్కడ టైటిల్ చూడండి, రాజ్యాంగం లౌకికతత్వం ప్రమాదంలో ఉంది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు లౌకికతత్వం ప్రమాదంలో ఉందని చెప్పిండు. రాజ్యాంగం కూడా బహుజనులు అంటే అర్థం ఎవరు? ఒక్క నిమిషం పాస్ చేయలేదు సరే. ఇప్పుడు ప్రెస్ మీట్లు ఉన్న వాళ్ళని గుర్తుపడతారా మీరంతా? అందరు గుర్తుపడతారు. మరి ఆయన తీసుకున్న స్టెప్ తప్పు అయితే వీళ్ళందరూ అక్కడ ఎందుకుంటారు? కరెక్టే కదా. ఇప్పుడు వీళ్ళంతా బహుజనులు కదా. బహుజనులు అంటే ఎవరు మీరు చెప్పండి, మీరే చెప్పాలి అసలు. మీకు ఆ డెఫినేషన్ తెలవాలి కదా. బహుజనులు అంటే ఓన్లీ దళితులేనా? ఓన్లీ బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలని చెప్తున్నాం కదా మనం. వాళ్ళు బహుజనులు అని చెప్తున్నాం మనం. డయాస్లో మేము చెప్పినాం కదా దాని డెఫినేషన్. అదే చెప్పుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా అని చెప్పినాం. అంటే కాదన్న, డబ్బున్న వాళ్ళంతా చెడ్డోళ్ళ మరి. అంటే నాకు ఈ సిద్ధాంతంలో కొంచెం సరే మరి ఆ డెప్త్ పోతే టైం సరిపోదు. మీరు ఓకే, మీకు చాలా టైం ఉందంటే నేను మాట్లాడతాను, నాకేమీ ఇబ్బంది. ఇప్పుడు ఆ స్క్రీన్లో కనిపెట్టేటోళ్ళు వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా బీసీలా, వాళ్ళంతా మైనారిటీలా, నాకు తెలియదు. వాళ్ళంతా అగ్రవర్ణ పేదలా, వాళ్ళు ఎవరు? వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అలా. అక్కడే ఇప్పుడు వెనకాల 4 నిలబడ్డారు. వెనకాల 4 నిలబడ్డ వాళ్ళది మామూలుగా వెనకాల 4 ఎవరు? ఏ ప్రెస్ మీట్లో వెనక ఎవరు నిలబడతారు? కొంచెం పాపం వాళ్ళు వచ్చిన స్థాయి
సరే, మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు? ముగ్గురు నలుగురు ఉన్నారు కదా. మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు? ఆయన వాళ్ళ బావగారు కేశవులు గారు. ఏరి ఇటు సైడా? ఈయనెవరు? నీ ఫైనాన్షియల్ సెక్రటరీ. వీళ్ళిద్దరు ఎవరు? ఏ ఏ ఏ ఏ కమ్యూనిటీ, ఏ ఏ ఏ దేనికి సంబంధించిన వాళ్ళు? అలా బీసీలు ఎవరు? నువ్వు బహుజనులు, వాళ్ళంతా బహుజనులు కదా. వాళ్ళు బీసీలు ఏరి, మైనార్టీలు ఏరి, అగ్రవర్ణ పేదలు ఏరి, ఎస్టీలు ఏరి అంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు గారా? ఏరి అందులో అదే అడుగుతున్నా నేను. ఇప్పుడు నేను ఒక కాదని నిరూపిస్తే మీరు ఏ శిక్ష కేసులు నేను సిద్ధమే. ఇప్పుడు అలా బీసీలు ఉండాలి, ఎస్టీలు ఉండాలి, మైనార్టీలు ఉండాలి, అగ్రవర్ణ పేదలు బహుజన్ అవుతుంది. ఉంటేనే బహుజనం కదా. ఇప్పుడు ఇద్దరిని పెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ పెడితే బహుజన సమాజ్ పార్టీ అవుతుందా? వాళ్ళు ఎవరు? వాళ్ళు అంటే వాళ్ళ కమ్యూనిటీ బీసీ గారు, దళిత సోదరులు అంతా మా దళిత సోదరులే. ఆయన వాళ్ళ సొంతం బావగారు. ఈయన పొజిషన్ ఏంది వాళ్ళ బావ గారు? రాష్ట్ర కార్యదర్శి. ఈయన ఫైనాన్షియల్ సెక్రటరీ పార్టీకి. ఈయన అంటే ఇప్పుడు బీసీలకి ఇలా పోస్టులు. ఇప్పుడు మనం లేస్తే కాంగ్రెస్ రెడ్డి వాళ్ళ పార్టీ, నీ పార్టీలో ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డిని సార్ అన్నాడు. మొత్తం రెడ్లనే తీసుకుంటావా? అవును. రెడ్లకే టికెట్లు ఇస్తావా? మా ముఖ్యమంత్రి రెడ్డే, మంత్రులు రెడ్లే, అడ్వైజర్ ఇచ్చేటోళ్ళు రెడ్లే, అడ్వకేట్ జనరల్ రెడ్డి అన్నాడు. అవును. మరి మీ పార్టీలో ఏం జరుగుతుంది? బహుజన్ సమాజ్ పార్టీలో ఏం జరుగుతుంది? నువ్వు 60-70 సీట్లు బీసీలకు ఇస్తా అన్నావు. ఎన్ని ఇచ్చినావు? 20-30 సీట్లు ఇచ్చినావు. అంటే మిగతా 40 సీట్లు ఎవరు పోటీ చేసిర్రు? సోదరులే చేసిర్రు. మా సోదరులే చేసిర్రు. ఓపెన్లో ఇప్పుడు నా సీటే చూడు, నా జనరల్ సీటు. నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని. ఎంఏ, ఎంఫిల్, ఎల్ఎల్ఎం, పిహెచ్డి, దాదాపుగా 3-4 పీజీలు చేసిన. మళ్ళీ అలానే సద్యోగం లేకుండా ఖాళీగా ఉండటం ఎందుకని ఉన్న పీజీలని చేసేసిన. నేను డాక్టరేట్ తీసుకున్నా. డాక్టరేట్ కూడా దేంట్లో తీసుకున్నా? బీసీల మీద పిహెచ్డి చేసిన. ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఏ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అని చెప్పి రీసెర్చ్ చేసిన. బీసీల మీద పరిశోధన చేసినోన్ని. నాకు జనరల్ సీట్లో నాకు టికెట్ ఇవ్వకుండా మీరెవరికి ఇచ్చిర్రు టికెట్? మీ ఓనికి ఇచ్చుకుర్రు. అంటే జనరల్ సీట్ కూడా నువ్వే తీసుకున్నావు, రిజర్వ్ సీట్లలో నువ్వే పోటీ చేస్తావి. అంటే నీ కింద మేము బిచ్చగాలమేనా ఎప్పుడో బీసీలో? ఇప్పుడు కేసీఆర్ సార్ వెలమలు, ఇది మొత్తం వెలమలు. కేసీఆర్ ముఖ్యమంత్రి వెలమ, మరి ఇరిగేషన్ మినిస్టర్ వెలమ అన్నాడు. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి వెలమ అన్నాడు. అవును. ఇంకా దాంట్లో ఉండే అడ్వైజర్లు, ఇంటెలిజెన్స్ అంతా వెలమలు అన్నాడు. అవును. మరి సారు కట్టుబడి ఉంటాడు కదా. అందుకే అన్న పెద్ద సారు చిన్న సారు అన్న. ఇప్పుడు పెద్ద సార్ ఐడియాలజీకి చిన్న సార్ ఐడియాలజీకి ఏం తేడా లేదు. అంటే ఇప్పుడు మీరేమంటారు అంటే వాళ్ళు వెలమలను పెట్టుకున్నా, వీళ్ళు రెడ్లను పెట్టుకుంటే ఈయన ఓన్లీ దళితులనే అంతే పెట్టుకున్నాడు, బీసీలను పెట్టుకోలేదు, గిరిజనులను పెట్టుకోలేరు అని ఆరోపిస్తారు. ఎస్, బరాబర్. జనాభా ప్రాతిపదికన కాంశీరామ్ గారి సిద్ధాంతం అదే కదా. మీరే చెప్పారు కదా 60-70 సీట్లు అని చెప్పి. జనాభా ప్రాతిపదికన పంచాలి కదా. ఎంతమందికి ఇచ్చిన బీసీలకు శ్వేతపత్రం విడుదల చేయి. ఎమ్మెల్యే టికెట్లు ఎంతమందికి ఇచ్చినావు నువ్వు బీసీలకు? శ్వేతపత్రం విడుదల చేసి 59-60 సీట్లు ఇస్తే మీరు దేనికి? ముక్కు నేలకు రాస్తా, గుండు కొట్టించుకొని తిరుగుతా. పక్కా నీ ఛానల్ నీ ముందలనే నువ్వు డప్పు కొడతావు కదా. నువ్వు డప్పు కొట్టిస్తుంటే నేను గుండు కొట్టించుకొని ముక్కు నేలకు రాసుకోకపోతే చూడు. మరిగా మన జనాభా ప్రతిపాదికన 119 టోటల్ ఎమ్మెల్యే సీట్లు, అలా 60 ఇస్తే బీసీలో కరెక్ట్ ఇచ్చినట్టు. అంతే కదా. నువ్వు చెప్పిందే కదా. నేను సార్ చెప్పి 60-70 ఇస్తా అని చెప్పడం కాదు. నా దగ్గర కరపత్రం ఉంది. ఏమన్నాడు? బీసీఆర్ నేనే చీఫ్ కన్వీనర్. నా పేరుతోటే కరపత్రం రిలీజ్ చేసిరు. నా దగ్గర ఉంది కరపత్రం. 60-70 సీట్లు ఇవ్వబోతున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. దయచేసి బీసీలారా మా పార్టీలోకి రండి, మా పార్టీని పైకి లేపి ప్రగతి భవన్ మీద జెండా ఎగరేద్దాం రా. ఏనుగు మీద వెళ్ళి ప్రగతి భవన్ మీద కూర్చుందాం అని చెప్పినావు. మరి ఎంతమందికి ఇచ్చినావు బీసీలకు సీట్లు? 60 మందికి. సరే, నేనేం చెప్తున్నా అదే నేను ఆరోపణ చేస్తున్నా నీ మీద. నువ్వు కాదని నిరూపిస్తే నువ్వు దేనికైనా నేను సిద్ధం. చాలా ఆరోపణలు చేస్తున్నారు. అవును, బీసీలకు 50% సీట్లు ఇవ్వలేదంటారు. ఇవ్వలేదు. తర్వాత హుజూర్ నగర్ సీట్, హుజూర్ నగర్ ఒక్క హుజూర్ నగర్ సీటు కాదు, కొడంగల్, వనపర్తి, మహేశ్వరం, ఇక్కడ నువ్వు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళని కాదని వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చినావు. ఇప్పుడు ఇక్కడ మరి సూర్యాపేట బాగా అటాక్ వచ్చింది పట్టించానే. అది అందరికి ఓపెన్ సీక్రెట్ కదా. అది ఓపెన్ సీక్రెట్. అది ఓపెన్ సీక్రెట్. నేను ఇంకో ఆరోపణ చేస్తున్నా. ఇది కేసీఆర్ వదిలిన బాణం. ఈ బాణం అనేది ఎడికలు వచ్చిందంటే
ఇది షర్మిల అన్నది ఫస్ట్. అవును. జగన్ జైల్లో ఉన్నప్పుడు అవును. నేను జగన్ అన్న వదిలిన బాణన్న అన్నది. కేసీఆర్ వదిలిన బాణం అని నేను ఆరోపిస్తున్నా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు కాదని కలుపుకుంటావా? కేసీఆర్ బాణం అయితే కేసీఆర్ వదిలిన బాణం అయితే ఆ. మరి కేసీఆర్ తో పొత్తు పెట్టుకునేటాడు కదా ఎమ్మెల్యే టైంలో. అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే దళితులు కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉన్నారు, నిరుద్యోగులు కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉన్నారు. ఫేవర్ గా ఉన్నప్పుడు ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు పడితే కాంగ్రెస్ ఎవరి పొత్తు లేకుండా ఎవరి మద్దతు లేకోకుండానే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఈ ఓటు బ్యాంకుని చెల్లా చెదరు చేయాలి. మొదటినప్పుడు ఏమవుతుంది, ఆయన ఏమనుకుంటూ నాకు లిక్విడ్ ఓటు బ్యాంక్ ఉంది, పెన్షనర్లది, బంధులది, ఆ బంధు ఈ బంధు అని పెట్టినా జనాన్ని బొందబెట్టినా బంధుల పేరుతోటి అని చెప్పి ఆయన బాగా నమ్మకంతో ఉండు. ఆ నమ్మకంలో ఏం చేసిందంటే ఈ డిస్టర్బ్ చేసేందుకు ఈ బాణాన్ని వదిలిపెట్టిండు. ఈ బాణం ఏంటంటే దళితుల ఓటు బ్యాంకు ఎవరైతే కేసీఆర్కి వ్యతిరేకంగా ఉంటే ఆ ఓటు బ్యాంక్ అంతా ఈయన అకౌంట్లో పడాలి, కుమార్ అకౌంట్లో పడాలి, నేను గుర్తులో పడాలి, ఈ బీఎస్పీ పార్టీకి పడాలి. నిరుద్యోగులు కాంగ్రెస్ ఫేవర్గా ఉండొద్దు. కాదన్నా మరి మీరు 2.5 ఏళ్ళు తిరిగినప్పుడు మీకు డౌట్ రాలేదా? మరి డౌటు ఎప్పుడైనా ఒక మనిషితోటి ప్రయాణం చేస్తున్న పుష్కర టికెట్ హుజూర్ నగర్ ఇచ్చుంటే మీరు కూడా అందులో బలి అవుతుండే కదా. మరి అదే నా అదృష్టం అనుకుంటున్నాను. నేను చాలా అదృష్టవంతుడిని. మీరు ఇంకా ₹1 ఖర్చు పెట్టి ఇప్పటికే అదే కదా, నేను చాలా అదృష్టవంతుడిని. ఇవాళ నేను నిజంగా చెప్తున్నా, నాకు ఆర్ఎస్ ప్రవీణ్ మీద ఇగో ఈ అంతా కూడా కోపం లేదు. ఎందుకంటే నన్ను ఆర్థికంగా నష్టం చేసిండు, కానీ కొంతవరకు చేసిండు. 30% 40% చేసిండు. నువ్వు అన్నట్టు 100% ఆగమైపోదు. టికెట్ వస్తే మీరు 100% ఆగమైపోదు. ఉన్న స్థలాలు అన్ని అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చేటోండి. ఇవాళ మా పార్టీలో చాలా మంది రోడ్ల మీద ఉన్నారు. ఇప్పుడు వెంకటేష్ చౌహాన్ ఇవాళ నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ పాపం తమ్ముడు దేవరకొండ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకుండు తమ్ముడు పాపం. ఆయన వచ్చి ఆయన కూడా ఆరోపణ చేస్తారు. మీరు అంతా ఒక టీం ఏర్పడి ఏమన్నా సార్ని ఏమన్నా చేద్దాం అనుకుంటారా? టీమ్ కాదు, వెంకటేష్ చౌహాన్ అన్న కూడా ఖర్చు పెట్టుకోండు. ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు పార్టీ అన్నప్పుడు టికెట్ అన్నప్పుడు ఖర్చు పెట్టుకోకుండా ఎట్లా ఉంటుంది? ఒక వెహికల్ తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా? ఒక ప్రచారానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా? పెట్రోల్ డీజిల్కి ఎంత అవుతుందో చెప్పండి. మేము డీజిల్కి సబ్మిట్ చేస్తాం కదా. మీరు మొన్న డీజిల్కి నేను లెక్కలు చేసి పెట్టినా కదా మొన్న అకౌంట్. మొన్న ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు లెక్కలు సబ్మిట్ చేయాలి కదా. మళ్ళీ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ పోటీ చేయలేరు కదా. నువ్వు ఒకసారి డీజిల్కి ఎంత అయిందో చూడు, వెహికల్ సంగతి తర్వాత. అవునన్నా, ఇప్పుడు మీరే ఎక్కువ రెచ్చిపోతున్నారు. ఈవెన్ వెంకటేష్ చౌహాన్ కూడా నాకు చాలా మంచి రెస్పెక్ట్ ఉంది, కానీ నేను ఆయన దీన్ని రెచ్చిపోవడం అనొద్దు బ్రదర్. అన్యాయం జరిగింది. ఇప్పుడు మనం గొంతు విప్పకపోతే వాళ్ళు ఇంత రెచ్చిపోతారు. నో, ఇది రెచ్చిపోవడం కాదు, మనోవేదన. కోదాడలో సరే మనోవేదన, బాధ. నా వర్గాలకు ఇంకా అన్యాయం జరగకపోతే, నా బహుజన బిడ్డలకు ఇంకా అన్యాయం జరుగుతుంది, దుర్మార్గుడితో చేతులు కలపడం వల్ల ఒక బాధ. దుర్మార్గుడు అంటారు. అవును, ఎవరు? కేసీఆర్ అనే దుర్మార్గుడితో చేతులు కలిపినావు, పెద్ద సార్ తోటి చేతులు కలిపినావు, ఆ దుర్మార్గుడితో చేతులు కలిపినావు కాబట్టి బాధ. ఇప్పుడు నువ్వు నిజంగా నువ్వు ఒంటరిగా పోయి పోటీ చేసుకుంటే నిన్ను పట్టించుకో, నువ్వు నన్ను పట్టించుకోవు. నువ్వు పోయి ఆ దుర్మార్గుడితో చేతులు కలిపినావు కదా, అది నా బాధ. ఆయనతో కలవకపోతే మీరు నాకు అన్యాయం చేసినావు, నో ప్రాబ్లం. నాకు అన్యాయం చేసినావు, ఎంత చేయాలనో అంత చేసినావు. నా అంతరాత్మ తెలుసు, నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినావు, నన్ను అంత ఆగం చేసినావో నా అంతరాత్మ తెలుసు. కానీ నేను ఆ కోణంలో చూడట్లే. నా బహుజన జనాలకి, నా బహుజన బిడ్డలకు అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోలేదు. మీకు ఉద్యమం నుంచి కూడా మీ యవ్వనంలో ఉన్నప్పుడు ఉద్యమంలో టీఆర్ఎస్కు సపోర్ట్ చేసిర్రు. నేను టీఆర్ఎస్కి సపోర్ట్ ఏనాడు చేయలేదు. అంటే కవిత మీకోసం వచ్చింది, మీరు కవిత నా కోసం రాలే. మేము ధర్నా చేస్తుంటే ఫోన్ చేసింది మా పక్కన ఉన్న వాళ్ళకి. అప్పుడప్పుడే జాగృతి పెట్టుకుని అప్పుడప్పుడే యాడ ఉద్యమాలు జరుగుతున్నాయి అని అలా జ్వరపడి మాట్లాడటానికి వచ్చింది. మీరు ఎన్నడూ కేసీఆర్ సపోర్ట్ చేయలేదు? అసలు సపోర్ట్ చేయలేదు, గడప కూడా దొక్కలేదు. ఉద్యమం టైంలో కూడా గడప దొక్కలేదు. నాకు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం జైలుకు పోయారు. తెలంగాణ అంటే కేసీఆర్ కోసం పోయినట్ట, తెలంగాణ కోసం పోతే ఆయన ఆధ్వర్యంలో అంటే ఇప్పుడు మిగతా గద్దరు, విమలక్క వీళ్ళంతా కూడా ఈ టీంతో స్వతంత్ర జేఏసీ పెట్టాం బ్రదర్. కేసీఆర్కి వ్యతిరేకంగా మేము పిడమర్తి రవి ఫస్ట్ జేఏసీగా ప్రకటించినాం. ఆ తర్వాత జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా జీలిపోయింది. స్వతంత్ర జేఏసీ వేరే ఏర్పడ్డది, పిడమర్తి రవి ఆధ్వర్యంలో జేఏసీ వేరే ఏర్పడ్డది. మేము వంగపల్లి సీన్ ఆధ్వర్యంలో మేము వేరే జేఏసీగా ఏర్పడ్డాం. మాది మందకృష్ణ మాదిగా, గద్దరు, విమలక్క, లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఉన్న వాళ్ళందరూ మేము వేరే చేసుకున్నాం. ఏనాడు కేసీఆర్ పంచాయతీ చేరలేదు. అందరు చేసిన ఉద్యమాన్ని కేసీఆర్ క్యాప్చర్ చేసుకుంటారు. గుంటకాడ నక్కలాగా పొంచుకొని కూర్చుండు. పొలిటికల్ పార్టీ లేకపోవడం పెద్ద మైనస్ అయిపోయింది. ఆయనకు పార్టీ ఉండటం వల్ల గుంటకాడ నక్కలాగా రాజకీయ ప్రయోజనం పొందిండు. అబ్బా, ఇంత స్టోరీ. అందుకే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మరి పిలుట్ల శ్రీనివాస్ అని ఉంటాడు, కోదాడు నుంచి పోటీ చేసిండు. మరి అన్న కూడా ఇంకేం ప్రెస్ మీట్ పెట్టలే, ఆయన రాజీనామా చేసిండు. మీకు తెలియదు?
చేసిండా? రాజీనామా చేసిండు. దాదాపుగా ఒక 4-5 రోజుల కింద నేను కూడా చూసిన వాట్సాప్లో. అంటే ఈ పొత్తు కలవక ముందే రాజీనామా చేసి కాంగ్రెస్లో పోతున్నా అని చెప్పి పోయిండో పోలేదు నాకు తెలియదు. రాజీనామా చేసిండు. నేను వాట్సాప్లో చూసినది, నాకు వేరే మిత్రులు పంపించారు. సరే, ఇంకా అనేక మంది పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, అన్యాయానికి గురైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు ధైర్యం చేసి బయటకు రాలేదు. ఎందుకంటే సార్కి పెద్ద పేరుంది, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చాలా పెద్ద పేరుంది డిపార్ట్మెంట్లో. ఎందుకు వచ్చింది సార్ జోలికి పోవటం, ఎందుకు అరగవసరం తలకాయ నొప్పి. సార్కి ఇప్పటికి కూడా డిపార్ట్మెంట్ల సంబంధాలు ఉన్నాయి, ఎందుకు ఎన్ని సంబంధాలు అని భయపడరు. మీకు చెప్తున్నా కదా, వచ్చి కాల్చిపోతారా మీరు? ఇప్పుడు మనం యూనివర్సిటీ బ్రీడ్, మనకు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఏం చేయాలనో మనకు కొంత ఆ పోరు విత్తనాలని మనం ఈ గడ్డ పైన మనం అన్ని చూసి వచ్చిన వాళ్ళం. మనకు తెలుసు, ఆ అవగాహన ఉంది, చదువుకున్నాం, హైకోర్టు అడ్వకేట్. కాల్చిపోతారు. ఇంకొకటి ఏంటంటే మానసికంగా ఒక వ్యక్తి పరిపక్వత చెందినప్పుడు ఎంతైనా, నేను ఇవాళ ఎందుకు ఇంత డేరుగా మాట్లాడగలుగుతున్నా, నేను యూనివర్సిటీలో చదువుకున్నా, నేను ఒక హైకోర్టు అడ్వకేట్ని. నాకు 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 ఏం చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను ఇంత ధైర్యంగా నేను ఎదుర్కోవడానికి సిద్ధమైన. 100 మంది పైగా పోటీ చేసారు. 100 మంది కూడా చేయలేదు బ్రదర్. 100 మంది చేసి 100 మంది కాదు, 12 చోట్ల పోటీయే లేదు. మీకు తెలవాలి, 12 చోట్ల పోటీలో లేదు పార్టీ. ఎందుకు లేదంటే పైనుంచి ఆర్డర్ వచ్చింది, కింద ఆచరణించారు. పైనుంచి ఆర్డర్ వచ్చింది ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం. సరే, 12 చోట్ల కాకపోయినా ఇప్పుడు మునుగోడులో ఆందో శంకరాచారి బై ఎలక్షన్లో పోటీ చేసిండు. మరి జనరల్ ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయలేదు. విత్డ్రా చేసుకుండు. చూసుకోరు, మీరు గూగుల్లో కొట్టి చూడండి. విత్డ్రా చేసుకుంది. మీరు తెగించి కొట్లాడేటోళ్ళు బహుజన సిద్ధాంతం కోసం పైనుంచి ఆర్డర్ వచ్చింది, కింద ఆచరించారని చెప్పిన కదా. అంత స్క్రిప్ట్ అంతా పైన రెడీ అవుతుంది, కింద నడుస్తుంటుంది. నాకు టికెట్ ఇవ్వద్దు అనేది కూడా అక్కడి నుంచే వచ్చింది. దానిలో భాగంగానే మళ్ళీ పైగా నాకేమని హుకుం జారీ చేసిరు వీళ్ళు, నా మీద హుకుం జారీ చేసిరు వీళ్ళు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో హుజూర్నగర్లో పోటీ చేయొద్దు. అదేంది హుజూర్నగర్లో నేనెందుకు పోటీ? అది నా సొంత గడ్డ. గతంలో నాకు సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చింది. నేను ఆ గడ్డ మీద బహుజన జెండా ఎగరేయాలని కలలుగన్న వ్యక్తిని, దానికోసమే నిత్యం పరితపించినోడిని, దానికోసమే టైం అంతా పెట్టినోడిని, దానికోసమే నేను పోరాటం చేసినోడిని. నన్ను నా గడ్డ మీద పోటీ చేయొద్దని హుకుం జారీ చేసి ఇది ఎక్కడివి అన్యాయం అని చెప్పి కూడా అడిగిన. అంటే అట్లా కాదు, నువ్వు ఆడ పోటీ చేయొద్దు, నువ్వు పోయి కేసీఆర్ మీద పోటీ చేయాలని చెప్పారు. కేసీఆర్ మీద ఎందుకు వేస్తావు? కేసీఆర్ మీద నేను ఎట్లా పోటీ చేస్తా? నాకు కేసీఆర్ గజ్వేల్ నాకు అసలు ఆడుందో నేను ఇంతవరకు పోలే. గజ్వేల్ నిజంగా కూడా పోలేదా? గజ్వేల్ నేను ఇంతవరకు చూడలే. కామారెడ్డి కూడా చూడలే. అంటే గజ్వేల్లో పోటీ చేయమన్నారు, గజ్వేల్లో నువ్వు పోయి పోటీ చేయమన్నారు. గజ్వేలే ఆయన అసలు నియోజకవర్గం, ఎందుకు పోటీ చేయమన్నారు? నేను అదే అడిగిన, నేను పోయి గజ్వేల్ ఎందుకు పోటీ చేయాలని. అంటే స్టేట్ ప్రెసిడెంట్ కూడా కాదు. అంటే ఆయన అతిపెద్ద తెలంగాణ ఉద్యమకారుడు, నువ్వు ఉస్మానియా ఉద్యమకారుడివి, నువ్వు పోటీ చేయడం వల్ల కేసీఆర్ గెలుస్తాడు అన్నాడు. కేసీఆర్ గెలుస్తాడా? ఇదేం లాజిక్ నాకు అర్థం కాలేదు. కేసీఆర్ గెలవడానికి నేను ఎందుకు పోటీ చేయాలని అంటే అక్కడ కేసీఆర్కు కొంత వ్యతిరేకత ఉంది నిరుద్యోగులతోటి. ఆ నిరుద్యోగుల ఓటు బ్యాంక్ అంతా నువ్వు వేసుకుంటే కేసీఆర్ ఆటోమేటిక్ గెలుస్తాడు అనేది చెప్పారు. ఉపాయం, పెద్ద ఉపాయం. డైరెక్ట్ బట్ట కాల్చి మీద పడేస్తావు. నేను ఆధారాలు లేకుండా మాట్లాడితే ఉరిశిక్షకైనా సిద్ధమని చెప్పిన బ్రదర్. కాదు, కేసీఆర్ నేను ఆధారాలు లేకుండా మాట్లాడట్లే బ్రదర్. ఇప్పుడు ఆయన ఇంకొక ఆరోపణ చేస్తున్నా, నాకు 50 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. 50 లక్షలు అక్కడ కేసీఆర్ మీద పోటీ చేస్తే 50 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. 50 లక్షల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? 50 లక్షల రూపాయలు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నన్ను బతిలాడిరు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాదని నిరూపిస్తావా? పోదామా సత్యశోధనకి? అసలు బహుజన సమాజ్వాదీ పార్టీలు ఇన్ని జరిగినాయంటే ఎవరు నమ్మడు? ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పినా ఇదేమో నమ్మలేని. ఇప్పుడు నేను చెప్పిన ఆధారాలు నిజమని కాదంటే ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్ మనిషే కదా, పోలీస్ డిపార్ట్మెంట్ మనిషే కదా, సత్యశోధన మీద నమ్మకం ఉంది కదా. ఇద్దరం పోదాం, డైరెక్ట్ డీజీపీ ఆఫీస్కి పోదాం, పోలీసుల సమక్షంలో ఇద్దరం సత్యశోధన చేయించుకుందాం. సత్యశోధన తర్వాత నేను చెప్పిన అన్ని ఆరోపణలు అబద్ధాలు అని తేలితే నేను దాని ముందే ఒకటి ఉరికమ్మం తయారు చేపిస్తా. అక్కడనే డీజీపీ ఆఫీస్ ముందరనే కోర్టు కూడా పోను, వెంటనే ఉరికమ్మం ఎక్కి నేను ఉరిశిక్ష చేయించుకుంటా. నువ్వు ఏ శిక్షకు రెడీగా ఉంటావో ఉండు. మరి నేను సవాల్ విసురుతాను ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి, చిన్న సార్కి. ఏందన్న అసలు సంచలనమైన మాటలు చెప్తుర్రు. నిజంగా యాదవ్ సాబ్, నేను చెప్తున్నాం కదా, మీరు కూడా నమ్మడు కాదు కదా. నేను సిద్ధంగా ఉన్నా కదా.
నువ్వు కాదని నిరూపించుకుంటావా? ఇప్పుడు ఆయన కొన్ని అన్నాడు, నేను ఇలా ట్వీట్ చూసిన, ఫేస్బుక్లో కూడా చూసిన, చాలామంది నా బహుజనులకు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు, అందుకనే నేను పొత్తు పెట్టుకున్నా, నేను వాళ్ళని తిరిగి విమర్శించను, నాకు వాళ్ళ మీద కొంత సింపతి, అంటే నిస్సహాయతలు ఉన్నారని బాధపడుతున్నా. అంటే ఎవరు ఉన్నారని నిస్సహాయతలు? అంటే ఒక్కనివే తెలియకలోనివా? ఈ బహుజన సమాజంలో నువ్వు ఒక్కనివే తెలియకలోనివా? ఒక్కనివే మేధావివా? నీకు ఒక్కరికి తెలివితేటలు ఉన్నాయా? అంటే ఈ బహుజన సమాజాన్ని అర్థం చేసుకునే ఐడియాలజీ నీకు ఒక్కని మాత్రమే ఉందా? దేని మీద పిహెచ్డి చేసి పరిశోధన గ్రంథం తయారు చేసినావు? నేను బీసీల మీద పిహెచ్డి చేసిన. రా మరి డిబేట్కి ఇద్దరం కూర్చుందాం, ఏ పాటి మాట్లాడతావు? రమ్మను దమ్ముంటే. కాదన్న, మీరు స్టేజ్ల మీద మస్తు పొగిడేది, ఇప్పుడు ఇట్లా. అవును, స్టేజ్ల మీద అప్పుడు బహుజన నాయకుడు అని పొగిడినా, నా బహుజన నాయకత్వాన్ని పొగిడినా, నిన్ను కాదు. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కాదు, ఆయన రూపాన్ని కాదు, ఆయన అవతారాన్ని కాదు చూసి పొగిడింది, బహుజన లీడర్గా పొగిడినా నేను. మిమ్మల్ని కూడా ఆయన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసుడు. అవును, సాంబశివ బరాబర్ సర్దార్ సర్వాయి పాపన్న వారసుడు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నా నేను. అడిగి ప్రవీణ్ కుమార్ సార్ అన్నాడు, నేను అదే చెప్తున్నా. నేను దారి తప్పలే, నువ్వు దారి తప్పినవు అంటున్నా. నేను బహుజన ఐడియాలజీలు ఇప్పటికున్నా, బీసీ ఉద్యమ వేదిక పెట్టుకొని నేను ఇప్పటికి కూడా కొట్లాడుతున్నా. నేను కాంగ్రెస్లో చేరాలంటే నాకు ఒక్క క్షణం పని. రేవంత్ రెడ్డి నాకు దగ్గర, ఉస్మాన్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డికి నాకు చాలా దగ్గర. రేవంత్ రెడ్డిని ఉస్మాన్ యూనివర్సిటీకి 2016లో తీసుకొచ్చిన రప్పించిన వ్యక్తులు. ఆ టైంలో పక్కన నేనే ఉన్నా, మీరు ఫోటోలు తీసుకొని చూసుకోండి, ఫోటోలో వీడియోలు కూడా చూసిన. అప్పుడు రాజారాం యాదవ్ అందరం మేమే, వాళ్ళందరూ కాంగ్రెస్లో చేరారు, నేను చేరలేదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. పక్కన రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక్కరి కోసం ఏర్పాటు చేసిన సభ కూడా కాదు అది, పూర్తి ప్రతిపక్షాల కోసం. కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్న పూర్తి ప్రతిపక్షాలందరినీ తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో నువ్వు ఉత్సవాలు చేస్తుంటే, అది కాదు అసలైన ఉత్సవాలు, మేము చేసి చూపిస్తాం అవి బిడ్డ అని చెప్పి తెలంగాణ జనజాతర పేరుతోటి దరువెల్లన్న సభ ఆధ్వర్యంలో, ఎందుకంటే ఆయన కొంచెం పాటలు పాడగలుగుతా, అంత సబ్జెక్ట్ ఉంది దాని మీద, ఆయన ఆధ్వర్యంలో మేము కీలక సభ్యులుగా ఉంటూ ఆ ప్రోగ్రాం చేసినాం. తెలంగాణలో ఉన్న కళలన్నీ కూడా ఆడ ప్రదర్శిస్తూ నీకు పోటీగా చేసినాం. ఆ సభకు అందరిని ఆహ్వానించినాం, ప్రతిపక్షంలో ఉన్న అందరిని ఆహ్వానించినాం. గద్దరు, విమలక్క, మందకృష్ణ మాదిగ, డాక్టర్ చెరుకు సుధాకరు, కాంగ్రెస్, టీడీపీ, మిగతా కమ్యూనిస్ట్ పార్టీలన్నింటినీ కూడా ఆహ్వానించినాం. కానీ ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసింది కేసీఆర్. వాళ్ళందరి నుంచి తప్పించుకొని కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే రాగలిగిండు, హీరో అయిండు. వారితో పాటుగా డాక్టర్ చెరుకు సుధాకర్ గారు కూడా రావడం జరిగింది ఆ సభకు. అవును. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, స్ట్రేట్ ఆన్సర్ చెప్పాలి. ఓకే, రాజారాం యాదవ్ అన్న మీరు ఇద్దరు కలిసే ఉన్నారు అప్పుడు? కలిసి అంటే స్టేజ్ మీద వెనకాల ఉన్నాం, వాళ్ళొక్కలే లేరు, బాలలక్ష్మి ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ ఉన్నాం. మందల భాస్కర్, కైలాష్ నేత, దుర్గం భాస్కర్, అందరం ఉన్నాం. అయితే దీంట్లో రాజారాం యాదవ్ అన్న నువ్వు కూడా కొట్టిరు, ఎవరు కేసీఆర్ ప్రభుత్వం కొట్టింది ఒక కేసులో, మురళీ ముదిరాజ్ కేసులో. అవును. అప్పుడు కానీ తర్వాత కానీ కొట్టింది. ఆయన వెళ్ళి కేసీఆర్ను కౌగులించుకొని కేసీఆర్తో పని చేస్తుండు, ఎవరు? రాజారాం యాదవ్ అన్న. తర్వాత దరువెల్లన్న కూడా కేసీఆర్తో కలిసిండు. ఎప్పుడు కలిసిండు? సరే, ఎప్పుడో కలిసిండు, ఎలక్షన్ ముందర కలిసిండు కదా. దరువెల్లన్న కూడా కలిసిండు. తర్వాత చెరుకు సుధాకర్ అన్న కూడా కలిసిండు. వాళ్ళెవరి మీద రెచ్చిపోయింది? ఇప్పుడు మీరు కేసీఆర్తో కలిసినందుకే కదా తిడుతారు. వాళ్ళ అంతర్గతమైన విషయం అది, వాళ్ళకి బహుజన ఐడియాలజీ మరి ఎట్లా. ఇప్పుడు సారే చెప్పి వాళ్ళు కూడా రైట్, మీ పాయింట్. సార్ ఏం చెప్పిండు చిన్న సారు, బహుజనులకు ఇంకా సోయిరాలే అర్థం చేసుకునే కెపాసిటీ లేదని. వాళ్ళకి లేదేమో మరి. నేను పిహెచ్డి చేసిందని చెప్పాను కదా బీసీల మీద, నాకు ఆ సోయి వచ్చిందనే అనుకుంటున్నా నేనైతే. నాకు ఆ సోయింది కాబట్టి తిరుగుబాటు చేస్తున్నా, నాకు ఆ సోయింది కాదు. మీరు దరువెల్లని విమర్శించలేదు, నేను విమర్శించను. ఆయన వ్యక్తిగతం. ఇప్పుడు ఒకళ్ళు ఒక పార్టీలకు ఎందుకు పోయారు అనేది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ ఇష్టం అది. మళ్ళీ ఏ పురుషు మనల్ని వాళ్ళ ఇష్టం అది. మరి ఒక్కనే టార్గెట్ చేస్తున్నారు. ఈయన ఒక్కడే మమ్మల్ని మోసం చేసిండు, వాళ్ళు మోసం చేయలేదు కదా అంటున్నా నేను. వాళ్ళు నా సహచరులు, వాళ్ళ అండర్లో పనిచేయలే నేను. వాళ్ళు మీకు తెలుసు, మీరు కూడా యూనివర్సిటీ స్టూడెంటే. వాళ్ళు ఉద్యమాలు కలిసి చేసారు. ఉద్యమ సహచరులకు లీడర్షిప్ కింద పనిచేయడానికి తేడా ఉంది. వాళ్ళ కింద చేయలేదు. వాళ్ళ కింద ఎట్లా చేస్తా? వాళ్ళు నాకన్నా చిన్నోళ్ళు. వాళ్ళు నా తోటోడు ఒక రాజారామే, వాళ్ళంతా నాకన్నా చిన్నోళ్ళు. వాళ్ళు మిగతా వాళ్ళంతా చిన్నోళ్ళు. వాళ్ళు నాకు ఈయన కింద పని చేసినాం కాబట్టి కదా, మమ్మల్ని నమ్మించి గొంతు కోసినావు కాబట్టి కదా. ఏమైంది అనేది భూమి బద్దలైనట్టు ఫీల్ అవుతారు. భూమి ఎందుకు బద్దలైనట్టు ఫీల్ అవుతాం? బహుజన ఐడియాలజీని బొంద పెడుతున్నావు, అది మా బాధ. ఆయన ఏమంటుండంటే ఇది ఒక వ్యూహం. ఏం వ్యూహం? నువ్వు ఒక్కడికి వెళ్తే వ్యూహమా?
ఈ వ్యూహం అదే నువ్వు ఒక్కడివి గెలిస్తే వ్యూహమా? రాజకీయాలలో మరి నువ్వెందుకు పోటీ చేయాలి? సాంబశివ గౌడ్ని పోటీ చేయరా? మరి ఒక జనరల్ సీట్ అడిగి వస్తా మాట్లాడు. నన్నే రిజైన్ చేశారు కదా. చెప్తున్నా, నేను ఎగ్జాంపుల్ చెప్పిన. మైపాల్ యాదవ్ని పోటీ చేపి, నేను కూడా బీసీఏ. అవును, అంటే బీసీ బహుజనుడు కాదా? అదే అదే నేను సాంబశివ గౌడ్ అని అంటే ఎగ్జాంపుల్ అంటారు. మైపాల్ యాదవ్ చేయి, నేను ప్రచారం చేయకపోతే పార్టీ లేదు. ఎస్, పార్టీలో నేను చెప్తున్నా. ఇప్పుడు బహుజనుల కోసం అంటే పార్టీలు ఉంటే, నేను ఇప్పుడు పార్టీలు ఉంటే పోయి పొత్తు పెట్టుకున్నావు, కానీ అది కాదు. మైపాల్ యాదవ్ టికెట్ ఇప్పి జనరల్ సీట్లా, చలో నేను వచ్చి పని చేస్తా, నువ్వు కూడా వచ్చి పని చేయదా? సరే, నేను ఆయన రాసింది చెప్తా ఒకసారి. ఇది రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అనేక రాజకీయ పార్టీలు అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నాయి వ్యూహంలో భాగంగా. అసలు మేం పొత్తు పెట్టుకున్నప్పుడే ఇంతగానం మా మీద చేపిస్తుర్రు ఇదంతా అంటుండు. ఇది ముందే చెప్పిన, ఇది అనైతిక పొత్తు అంటున్నా కదా, అసాంఘిక పొత్తు. ఏందన్నా అసాంఘిక పొత్తు? నువ్వు దొర ఏందిరో, దొర పీకుడేందిరో, నీ దొర గడి బద్దలు పడతా అని చెప్పినోడివి అన్నాడు. పోయి నువ్వు రూమ్లో మరి బంజన్ అని అంటే ఏమన్నట్టు? అంటే ఇప్పుడే అనుకున్నారా మరి? ఇంతకు అంటే మీరు ఒక్కసారి ఏమో వీళ్ళు ఎలక్షన్ ముందే కేసీఆర్ను గెలిపించడానికే నిలబడ్డాడని మీరే అంటారు. అవును. మళ్ళీ ఇప్పుడేమో అనైతికం అంటారు. అప్పుడే మరి మీరు చెప్పిన దాని ప్రకారం ముందే అసలు ఏంది, ముందు నుంచే వీళ్ళతో అటాచ్మెంట్? వీళ్ళిద్దరి మధ్యలో ముందు నుంచే ఒప్పందం ఉంది. అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే మనం ఇప్పుడు మామూలుగా చెప్పినట్టుగా గుడ్డిలో కన్నా మెల్ల బెటర్ అన్నట్టుగా, ఇప్పుడు ఎవడు బహుజన నాయకుడు, మనకు ఎవరన్నా బహుజన నాయకులు రా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ రాష్ట్రంలో? ఏ పార్టీ కన్నా ఉన్నారా? లేరు. సరే, ఆయన మీద వ్యక్తిగతంగా ఎన్ని ఆరోపణలు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా ఒక బహుజన ఐడియాలజీలో బహుజన సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహాపురుషుడు, మహా అవతారం అని అనుకున్నాం మేము. అనుకోని ఆయన కింద పని. వాస్తవంగా నేను పోయి పార్టీలో చేరలే మిత్రమా, నేను ఆ పార్టీలో నేను పోయి చేరలే. నా వెంట వీళ్ళు పడ్డరు, నేను వాళ్ళ వెంట పడలే. నా వెంట వీళ్ళు పడ్డరు, నేను వాళ్ళ వెంట పోలే. నా వెంటనే పడ్డరు. డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నగారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీలకు సంబంధించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడితే నేను నా బీసీ ఉద్యమ వేదిక తరపున నేను మాట్లాడటానికి పోయినా. నా తర్వాత ఈయన అతిథిగా వచ్చింది అనుకుంటా. నేను మాట్లాడిన తర్వాతనే చిన్న సారు మాట్లాడిండు. నేను దాదాపు పావు గంట మాట్లాడినా. అప్పుడు కొంచెం రక్తం మరిగే స్పీచ్ నువ్వు ఇస్తావు అప్పుడప్పుడు, ఆ రక్తం మరిగే స్పీచ్ ఇచ్చిన. ఆ స్పీచ్ ఇచ్చేసరికి ఒక్కసారి ఇక మంత్రముగ్ధుడైనట్రా, అట్రాక్ట్ అయినా, ఇంకా సంథింగ్ ఏదో జరిగింది. ఆయన స్పీచ్లో కూడా 4-5 సార్లు కోట్ చేస్తూ సాంబశివ గౌడ్ చెప్పినట్లుగా ఇలాంటి యువకులే ఈ దేశానికి అవసరం, ఇలాంటి యువకుల వల్లనే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుంది, కాబట్టి ఇలాంటి యువకులు మా వెంట వచ్చినప్పుడే బహుజన కాంశీరామ్ గారి కళలు సాధ్యమవుతాయి అని చెప్పి ఆయన స్పీచ్లోనే చెప్పిండు. చెప్పి ఆయన పిఏ మల్లికార్జున గారు, ఆ మల్లికార్జున గారిని నా కాడికి రాయబారం పంపి అన్న సారు బాగా నేను మంచిగా మాట్లాడినావు, నువ్వు వస్తే పార్టీలో కూడా మంచి స్థానం ఇద్దాం అనుకుంటున్నావు, నీ ఐడియాలజీ సార్కు కూడా మంచిగా అనిపించింది, నువ్వు ఇప్పుడు ఏరే వాళ్ళ కాడ నువ్వు ఎట్లాగో పని చేయలేవు, నీ గురించి మాకు తెలుసు యూనివర్సిటీలో, కాబట్టి ఏంటంటే ఇది బహుజన ప్లాట్ఫామ్, నీకు బాగుంటుంది, మంచి ప్రియారిటీ ఇస్తారని చెప్తే సరే అని చెప్పి నేను వెంటనే కూడా జాయిన్ కాకోకుండా ఇప్పుడు ఇందాక ఆయన పేరు చెప్పిన కోదాడు ఆయన పిల్లుట్ల సీన్ అని చెప్పి ఆయన ముందుకు జాయిన్ అయ్యి మిత్రుడు ఏదో చెప్పిండు, నా దగ్గర అంతుంది ఎంతుంది, నువ్వు హుజనగర్లో పోటీ చేయి, నేను కోదాట్లో పోటీ చేస్తానని చెప్పి ఏదో చెప్పిండు. మనం బీసీల కోసమే బీసీలను ఉద్ధరించడానికి వచ్చినాం, మనం వాళ్ళ కింద ఉత్తమ్ పద్మావతి కింద నేను పని చేయలేను, ఉత్తమ్ కుమార్ రెడ్ల మీద రావుల మీద ఇంత కోపం ఉండే. ఆధిపత్య రెడ్డు వ్యక్తిగతం కాదు, అది మన ఐడియా, మన వాటా, కులాల మీద అయితే కులాల మీద కాదు, మన వాటా మనకు కావాలన్నది. వాళ్ళకు పంచాయతీ ఏమన్నా, మన వాటా మనకు కావాలి, మనం పోటీ చేయలేము, ఏ పార్టీ టికెట్ ఇయ్యదు, కాబట్టి మనం పోటీ చేద్దామన్నా మనం కలిసి నువ్వు హుజనగర్లో చేయి, నేను పక్కన బాగా జోడెడ్లలాగా ఉంటాం అని చెప్పి ఆయన స్టేజ్ మీద కూడా చేరిన రోజు మాకు 2 జోడెడ్లు దొరికినాయి మంచిగా, ఈ జోడెడ్ల మీద మేము ఖచ్చితంగా సాధిస్తాం రాజ్యాధికారం అని ఆయన పెద్ద స్పీచ్లు ఇచ్చినాయి. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను జాయిన్ అయినప్పుడు. అట్లా అనబట్టి కదా నేను సరే ఇప్పుడు నీకు మంచి అవకాశం, నేను ముందే నాకు ఇవన్నీ తెలుసు. ఆయన మీద చాలామంది వంగ రాములు గౌడ్ గారు కానీ పెద్ద మనిషి ఈ మధ్యనే కాలం చేశారు రీసెంట్గా, ఒక 1 మంత్ కూడా కాలే, 10-15 డేస్ అవుతుంది. వీరి క్లాస్మేట్ ఆర్ఎస్ ప్రవీణ్ గారి క్లాస్మేట్, ఆయన నేషనల్ సెంట్రల్ డైరీ డెవలప్మెంట్ ఏజిఎం పెద్ద పోస్టులో ఉన్నారు ఆయన. మరి అంత చిన్న వయసులో ఏమైంది? చిన్న వయసు ఏం కాదు, చిన్న వయసు అంటే కొంచెం హార్ట్ అటాక్, చిన్న వయసు అంతే కానీ హార్ట్ అటాక్ వచ్చింది. దానికి ఎవరైనా చిన్న వాళ్ళకు కూడా వస్తుంది. కానీ అయితే
ప్రొఫెసర్ ఆల్దార్ జానాయ్ గారు వీరు సీనియరు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లో అయితే నువ్వు టికెట్ తెచ్చుకోలేవు, మేము ఇప్పిస్తాం. ఆయన ఆల్దార్ జానాయ్ గారేమో మా జూనియరు, వంగరాములు గౌడ్ గారు పెద్ద ఆయన ఎక్కడో పైన స్వర్గలోకంలో ఉన్నారు. వారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా నీకు టికెట్ ఇప్పించే బాధ్యత మాది. ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి మాకు పూర్తిగా తెలుసు, నమ్మిన వాళ్ళను మోసం చేయడు, నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పారు. మరి ఇప్పుడు మీరేమో మోసం చేసినంటారు. ఇప్పుడు అదే కదా బాధ అంతా అక్కడి నుంచే వచ్చింది. మీరు ఎందుకు పొత్తు పెట్టుకోలేదన్న కాంగ్రెస్తోని? మంచి చాలా మంచి ప్రశ్న అడిగారు మిత్రమా. నిరుద్యోగులు అందరూ కూడా అవును మీ బిఎస్పీ మీద కొంత మంచి ఒపీనియన్ ఉండే. ఓకే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొన్ని గ్రూప్ 1 కూడా ఏదో దాని గురించి దీక్ష చేసిండు, ఓ 10 సార్లు 5-6 సార్లు మాట్లాడిండు, మీరందరూ మాట్లాడిర్రు. ఆ టైంలో అనుకున్నా చెప్తున్నా నిరుద్యోగులు, అరే ఓట్లు చీలిపోతే. నాకు చాలా మంది తల్లులు ఫోన్ చేసి వాళ్ళ కొడుకు నిరుద్యోగులట, మేము ఈసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోటేద్దాం అనుకుంటున్నాం అన్నారు. ఓకే కదా, కరెక్ట్. చాలా మంది అన్నారు. నాకు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది. మీరు అడిగిన ప్రశ్నలే ఈ మొత్తం సమాధానం ఉంది. ఇవాళ వాళ్ళిద్దరి మధ్యలో పొత్తున్నదంట మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది. నిజంగా గ్రూప్ 1 ఎందుకు రద్దయింది? గ్రూప్ 1 ఎట్లా రద్దయింది? గ్రూప్ 1 రద్దు కావటంలో మీకు ఆ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధం లేదా? నిజానికి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం మొదటి నుంచి ఉన్నారు కదా, మీరు మొత్తం తెలుసు కదా మీకు, జీవితమే తెలంగాణ. కరెక్టే కదా. గ్రూప్ 1 ఉద్యమంలో ఎవరెవరు ఉన్నారు? కాంగ్రెస్ ఉంది, కోదండరామ్ గారు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, బిఎస్పీ కూడా ఉన్నది. అందరి అకౌంట్లో నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరి అకౌంట్లో నిరుద్యోగులు ఉన్నారు. కేవలం కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబంలో వాళ్ళ అకౌంట్లోనే లేరు నిరుద్యోగులు. ఈ నిరుద్యోగుల ఓటు బ్యాంకును డిస్టర్బ్ చేసి ఒకళ్ళ అకౌంట్లో వేయాలి. ఎవరి అకౌంట్లో వేయాలి? కాంగ్రెస్ అకౌంట్లో వేయలేం కదా. కేసీఆర్ ఆలోచన కాంగ్రెస్ అకౌంట్లో వేయలేము, వేస్తే మళ్ళీ గెలిచి కూర్చుంటుంది కదా. కాబట్టి ఈ నిరుద్యోగుల యొక్క ఓటు బ్యాంకుల దిశపై గంపగుత్తగా బీఎస్పీలో వేయాలి, బీఎస్పీ పార్టీలో వేయాలి. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అకౌంట్లో వేయాలి. అంటే ఏం చేయాలి? వాస్తవానికి నేను గ్రూప్ 1 యాస్పిరెంట్ని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి కదలిక నాకు తెలుసు. ఎప్పుడు ఏం జరగబోతుంది, ఏ నిరుద్యోగి ఎలా ఆలోచిస్తుండో, ఎంత బాధపడుతుండో, ఎంత బాధపడుతుండో నేను కూడా ఒక నిరుద్యోగిగా అర్థం చేసుకోగలుగుతా. నేను చాలా సందర్భాల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చాలాసార్లు ఆలోచన ఇచ్చిన ఆయన, సార్ మనం నిరుద్యోగులకు ఒక మనోధైర్యాన్ని కల్పించాలంటే, వారికి అండగా ఉండాలంటే ఒక ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం సార్, వాళ్ళకు మద్దతుగా, వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. అరే మా వెనకాల సార్ ఉండని చెప్పి ఒక ధైర్యం వస్తుందని చెప్పి నేను ఒక సార్కి కొంత సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు సార్ ఏమన్నాడంటే, అట్లా కాదు ఈ మన పార్టీ సిద్ధాంతంలో ఆమరణ నిరాహార దీక్షలు, అసెంబ్లీ ముట్టడీలు ఉండవు, సిద్ధాంతపరమైన పోరాటమే ఉంటుంది. అర్థమైందా? సిద్ధాంతపరమైన పోరాటం ఉంటుంది, కానీ ఈ ఆమరణ నిరాహార దీక్షలు, అసెంబ్లీ ముట్టడీలు ఇవన్నీ ఉండవు మన దాంట్లో. ఏమన్నా సిద్ధాంతపరంగా కొట్లాడదామని చెప్పిండు. సరే కావచ్చులే, నాకు కూడా ఐడియాలజీ కొత్త చేరాను కదా, కొత్త చేరాను, మనకేం తెలుసు, కరెక్టేలే సార్ చెప్పింది నిజమేలే అనుకొని నేను కూడా సరే కామ్ అయిపోయినా. ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్గా నైట్ అర్ధరాత్రి ఒక కోర్ కమిటీ సమావేశం లేదు. ఇప్పుడు నేను యాక్టివ్ మెంబర్ని, నిరుద్యోగులందరికి కూడా నా నెంబరే ఇచ్చినాం. పార్టీ తరపునే నా నెంబర్ ఇచ్చినాం. గ్రూప్ 1 పోరాటంలో ఎవరున్నా కూడా సాంబశివ గౌడ్కు మీ విన్నపాలు మీ ఉంటాయి కదా, అవన్నీ ఇస్తే మా సార్కు చేరవేసే వారధి లెక్క నన్ను పెట్టిండు. అందరు నాకే కాంటాక్ట్లు. అయితే ఈ జరిగిన క్రమంలో తీరా చూస్తే నాకేం అర్థం కాలే. అలా సడన్గా ఒకరోజు నైట్ అర్ధరాత్రి ఒక కోర్ కమిటీ సమావేశం జరగలేదు, మాలాంటి వాళ్ళతోటి ఉద్యమం అంటే పోరాటంలో ఉన్న వాళ్ళతోటి కూడా చర్చించలేదు. సడన్గా వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. షాక్ అయిపోయినాం మేము. అర్ధరాత్రి వచ్చిండు, మహబూబ్నగర్లో అలంపూర్లో ఎక్కడ యాత్రలో ఉండు, బహుజన రాజ్యాధికార యాత్రలో వచ్చిండు. సడన్గా ఆమరణ నిరాహార దీక్ష పిలుపునిచ్చిండు. మేము షాక్ అయిపోయినాం. ఏంది ఇంత సడన్గా ఎట్లా పాసిబుల్ ఇది అని చెప్పి మేము నైట్ అంతా నిద్రపోలేదు. ఎందుకు ఇట్లా చేసిన సార్ అని నేను అడిగితే కాదన్నాడు. ఎందుకు ఇట్లా చేసిందని చెప్పి ఆలోచించి పొద్దున్నే చూస్తే మఫ్టీలో పోలీసులు తిరుగుతూనే ఊరు మా ఇంటి చుట్టూ. పొద్దున్నే ఇంటి చుట్టూ పోలీసులు తిరుగుతారు. ఇదేదో తేడా ఉందని చిన్నగా తప్పించుకొని, ముఖానికి మాస్క్ అది పెట్టుకొని ఇంట్లో నుంచి తప్పించుకొని చిన్నగా బీఎస్పీ ఆఫీస్ పార్టీకి పొద్దునే చేరుకున్న ఒక 1-2 గంటలో కొద్దిగా మమ అనిపించారు. అది కూడా అంతే. అంటే ఛానల్స్ అనేది అటెన్షన్ అయినాయి. ఛానల్స్ అటెన్షన్ అయిందా కొంచెం, ఎన్టీవీ అంతే. ఛానల్స్ అటెన్షన్ అయ్యే వరకు ఉంచిర్రు. కథం ఎమ్మటే లిఫ్ట్ చేసిర్రు.
ఎమ్మటే లిఫ్ట్ చేసిరు. ఆయనతో పాటు నన్ను కూడా, నేను మా సార్ని అరెస్ట్ చేస్తున్నా అమాంతం అలుపుకోకపోయినా మా చిన్న సార్ని, ఉన్నాయి వీడియోలు. నేను మా సార్ని అమాంతం అలుపుకోపోయినా, మిగతా వాళ్ళు మా నాయకులు ఎవరు లేరు పక్కన, నేను మా సార్ని అమాంతం అలుపుకోపోయేసరికి నన్ను తీసి అవతలేసిర్రు. నన్ను ఒక వ్యాన్లు వేసిర్రు, ఆయన జీబులు, ఆయన పెద్ద మనిషి కదా, పోలీస్ వ్యాన్లో ఆయన వేసుకొని పోయారు. మమ్మల్ని కుక్కలు. అవును, మరి అంత కష్టపడ్డాడు కదా, మరి ఏం కష్టపడ్డాడు? అదే ఇప్పుడు దీక్ష అదే ఏం కష్టపడ్డాడు అంటారు మీరు? దీక్ష ముందస్తుగా అక్కడి నుంచి వచ్చిన లీకుల ద్వారా, ఆ నుంచి ప్రగతి భవన్ నుంచి వచ్చిన లీక్ తోటి రద్దుగా చెప్పన్నా, ప్రామిస్ గా చెప్పు. నేను అంటే నువ్వు ఇప్పుడు బరాబర్ చెప్తున్నా. నిజంగా అంటే మీరు వినేటోళ్ళకి ఎట్లుంటుంది అంటే కొంచెం విచిత్రంగా ఉంది. నిజంగా కేసీఆర్ ఆదేశాల మేరకే ఆయన దీక్ష చేసిన. ఎస్, బరాబర్ చేసిండు. ఇప్పుడు అది నిజమైతే బరాబర్ చేసిండు. ఎందుకంటే ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా రేవంత్ రెడ్డి అకౌంట్లోనో, కోదండరామ్ అకౌంట్లోనో, వాళ్ళ అకౌంట్లో పడొద్దు, బీజేపీ అకౌంట్లోనో పడొద్దు. ఇది పూర్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అకౌంట్లో పడాలని అంటే ఇందులో ఎవరు పెద్దగా చేస్తే వాళ్ళ అకౌంట్లో పడతా. అలా మనం చూసారు మీరు లైవ్లో. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అకౌంట్లో పడ్డది అనుకుందాం. అవును, కేసీఆర్ గెలుస్తాడు. అవును. మరి అప్పుడు నిరుద్యోగులు 30 లక్షల మంది. ఇప్పుడు నేను ఒక ఆరాధ్య దైవంగా కూడా కొంతకాలం చూసిరు పర్టికులర్ టైంలో. నేను తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టినా ఒకవైపు నేను నడిపిస్తున్నా. అంటే నాకు ఒక రాజకీయ పార్టీ లేదు, మరి నిస్వార్థంగా అన్ని లైబ్రరీలోకి వెళ్తున్నా. అగ్నూరు మురళి సార్ను కూడా ఓయూ లైబ్రరీకి పిలిపించి ఇంటర్వ్యూ చేసిన. మీరు నాకు ఒక రోజు ఫోన్ చేసినప్పుడు, అన్న మురళి సార్ది ఇట్లా చేసిన అంటే మీరు చూసిరు పంపిస్తే, ప్రవీణ్ కుమార్ సార్ది కూడా ఇట్లా చేద్దాం పిలిపియండి అని అంటే మీరు అన్నారు కొంత బిజీ ఉన్నాడు బ్రదర్, ఒక 2-3 రోజులు వెయిట్ చేయి, మళ్ళీ చెప్తా, కానీ మీరు చెయ్యండి బాగుంటుందని మీరు నాకు అడిగిరు 2-3 సార్లు. మా సార్ గొప్పోడని కూడా చెప్పారు. పోనీ చేసినాం అనుకుందాము, చేయలేదు ఏదో ఒకటి అనుకో, సరే మాకు కూడా రాజకీయ పార్టీ లేదు. ఇప్పుడు ఆ 30 లక్షల మంది అదృష్టము మరి ఏందో తెలియదు, సార్కి వేయలేదు. ఒకవేళ వేసి ఉంటే కేసీఆర్ మళ్ళీ గెలిచాడు. ఎందుకు వేయలేదు అనుకుంటారు మీరు చెప్పండి, నేను చెప్తా దానికి సమాధానం. అదేమో కానీ పక్కన పెడితే మీరు ఇప్పుడు 30 లక్షల మంది సార్కి వేయలేదు అన్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా వేయలేదు. ఎందుకు వేయలేదు అన్నది మీకు ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించిరా? సరే అది చెప్తురు. అది చెప్పే కంటే ముందు సార్ వాంటెడ్గా అంటే చిక్కడపల్లి లైబ్రరీలో కానీ, ఓయూ లైబ్రరీలో కానీ నిరుద్యోగులు ఆ పాటికి ఒక్కొక్కరు 4-5 లక్షలు అప్పు చేసి, ప్రవళిక కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. అవును, అనేక మంది అసలు ఐసీయూలో ఉన్న పేషెంట్ల లాగా అయిపోయారు. దిక్కు తోచని పరిస్థితి. గ్రూప్ 1 2 సార్లు రద్దు కావడం, గ్రూప్ 2 కూడా అసలు ఎటువంటి తొందరపాటుగా ఏదో చేస్తే దాన్ని వాయిదా కోసం ధర్నాలు చేయడం. తర్వాత డిఎస్సికి కూడా నానా నరకయాతన పెట్టి మినీ డిఎస్సి చేయడం, చిక్కులు, పోలీస్ జాబులు అంతే ఉండే. ఇంత ఏడుస్తున్నప్పుడు సారు వాళ్ళందరినీ తాకట్టు పెడతాడు అనుకుంటున్నారా మీరు? అట్లంతా దుర్మార్గం చేస్తాడా? అంతమంది ఇక్కడ దుర్మార్గం కాదు, అది జరగబోయే చర్య. ఒకటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను అడిగిన క్వశ్చన్ అయితే అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 రద్దు కాబోతుంది. ఎందుకంటే అందులో అక్రమాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి. ఈ రద్దు అయినప్పుడు నిరుద్యోగులు ఎవరికి ఫేవర్గా మారతారు? నేను చెప్పింది ఆ అంశం. ఈ ఫేవర్ ఎవరికి పోతుంది? మీరు అన్నట్టుగా బీజేపీ అకౌంట్లో పోవద్దు, కాంగ్రెస్ అకౌంట్లో పోవద్దు. కేసీఆర్ దృష్టి నేను చెప్పేది. మీరు అంటారు కేసీఆర్ దృష్టి ఉంది కాబట్టి నన్ను పంపించిండు అంటారు. అవును, లీక్ అందింది అంటే కేసీఆర్ తో కలిసి పనిచేసిండు. ఎస్, బరాబర్ చేసిన. కేసీఆర్ తోటి సంబంధాలు ఉన్నాయి అప్పటి నుంచే. మరి వాంటెడ్గా నిరుద్యోగులను మోసం చేయడానికే బయలుదేరిండంటారా? అంతే కావచ్చు. నిరుద్యోగ ద్రోహి అంటారా? అంతే. చచ్చిపోయినా సరే నిరుద్యోగులు కేసీఆర్ని గెలిపిద్దాం. నేనేమంటున్నా, అంత దుర్మార్గం కాదు. నేను అనేది మీకు మీరు ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 రద్దు కాబోతుంది. నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి. గ్రూప్ 1 రద్దు కాబోతుంది. రద్దు అయ్యేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆరే దుర్మార్గుడు నిరుద్యోగుల దృష్టిలో. అలా నో డౌట్. ఇక అలా క్లారిటీగా ఈయన దుర్మార్గుడు, ఆయన దుర్మార్గుడు ఇవన్నీ కాదు. కేసీఆర్ దుర్మార్గుడు నిరుద్యోగుల దృష్టిలో. అంతేనా? మీ దృష్టిలో కూడా అంతే కదా? నిరుద్యోగ రక్షణ అదే మెయిన్ ఎజెండా, మెయిన్ పాయింట్. ఇప్పుడు ఈయన దుర్మార్గుడు కాదు అనేది అది కాదు మేడం. ఆ దుర్మార్గుడికి సంబంధించి వ్యతిరేకమైన ఓటు బ్యాంకు చల్లా చెదురు కావాలనేది కేసీఆర్ ఆలోచన. ఆయన చెప్పినప్పుడు నిన్నడు అంటున్నావు కదా, నేను లీక్ ఇచ్చిండంటున్నా. డైరెక్ట్ కదా? అరే నీకు డైరెక్ట్ అని ఇప్పుడు నేను అడిగిందని చెప్పాను కదా, మనం ఆమరణ దీక్ష చేద్దాం అన్నప్పుడు సిద్ధాంతం అని చెప్పినావు. మరి అంత సడన్గా ఎట్లా చేయగలిగినావు అంటున్నా. కోర్ కమిటీ చర్చ జరగలేదు, ఎవరితోటి నాయకులతో మాట్లాడలేదు, మాట్లాడుకోకుండా ఎట్లా చేసినావు అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు
నేను కాదు. అదే మీరు చెప్తున్న దాని మీదకి చెప్తున్నా నేను. ఇప్పుడు ఆయన దుర్మార్గుడా వినిపరుడా ఇది కాదు, అది కాదు. సరే, ఆయన అకౌంట్ లోకి కేసీఆర్ పడే విధంగా చేసిండంటున్నా. ఇది కేసీఆర్ వదిలిన బాణం అని చెప్పుకుంటున్నాం కదా. కేసీఆర్ వదిలిన బాణంకి ఆ బాణానికి కొన్ని రాసి పంపుతాడు మధ్యలోడిగా. ఆయనకు డైరెక్ట్ చెప్తాడా? డైరెక్ట్ చెప్పేటట్టు ఇప్పుడున్న పొత్తే ఉండేది కదా. చీకటి ఒప్పందాలు ఎందుకు? ఇప్పుడు విశారదన్ గారు ట్వీట్ చేసిండు, చీకటి ఒప్పందం ఈ రోజుతో పటాపంచలైంది అన్నాడు. చీకటి మిత్రులు ఇవాళ కలుసుకున్నారని చెప్పిండు. నీకు చీకటి మిత్రులు కాబట్టి చీకటిగానే పంపుతాడు కదా. చీకటిలోనే చిట్టి రాసి పంపించిండు. వాళ్ళ ఆదేశానుసారంగానే చేసిండు. వాళ్ళ ఆదేశానుసారమా లేకుంటే నీ అంతరాత్మ ప్రబోధమా అనేది కాదు. ఇక్కడ చీకటి ఒప్పందంలో భాగంగా చిట్టి రాసి పంపించినావు. సరే, ఒప్పందం ఉందన్నట్టు కదా, అది పాయింట్. ఇక్కడ మరి నేనేమంటున్నా అంటే కేసీఆర్కు ఈయనకు పెద్ద తేడా లేదు. కాల్చి రమ్మంటే నాకు కాల్చి వచ్చేటోళ్ళు లెక్క, అంతే. చూసిరా అంటే చూసి వచ్చేటోళ్ళు లెక్క. ఈయన డీజీపీగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిండు. ఇప్పుడు నక్సలైట్లను చాలా మందిని ఎన్కౌంటర్ చేసింది అనేది ఒక అపవాదు ఉంది. నక్సలైట్లకి మన సార్గా చిన్న సార్కి ఏమన్నా పాలి పంచాయతా గట్టి పంచాయతీ పైనుంచి ఆర్డర్ వస్తే కింద అమలు చేయాల్సిందే. మరి ఇప్పుడు కూడా అంతేనా? ఇక మరి అంతే ఉన్నట్టు అనిపిస్తుంది. అదే అన్న, మీరు చెప్తున్న దాని ప్రకారం ప్రీ ప్లాన్డ్ గా నిరుద్యోగులు సచ్చినా సరే, ఒక నిమిషం చచ్చిపోయినా సరే ఏమన్నా కానీ ఇప్పుడు మనం అంత దుర్మార్గంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు సచ్చినా సరే అనేది ఆయన అంతరాత్మక ప్రమోదానికి వదిలేయాలి. మళ్ళీ కేసీఆర్ చీకటి ఒప్పందం మేరకు, ఒప్పందం అంటే అంతే కదా, అంతే. దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఈయన అకౌంట్ లోకి ఓట్లు తెప్పించుకొని నిరుద్యోగుల తరపున కొట్లాడినట్టు యాక్టింగ్ చేసి అంతే ఆ ఓట్లు ఇటు వేసుకుంటే అంతే కేసీఆర్ గెలుస్తాడు. అంతే. మరి కేసీఆర్ గెలవడం అంటే నిరుద్యోగులను చంపడమే కదా. సరిగా మనం ఇప్పుడు నీ ఆస్పెక్ట్ అట్లా అనిపించచ్చు. ఇప్పుడు చంపడం అనేది మనం చంపడం అంటే డైరెక్ట్ చంపడం కదన్నా. వాళ్ళు చచ్చిపోవడానికి ప్రేరేపించిన వ్యక్తి కేసీఆర్ కదా. ఇప్పుడు చచ్చిపోవటానికి అనేది మనం ఒక స్థాయిలో ఈ డిబేట్లో ఉన్నాం. చంపడానికి చచ్చిపోవడానికి అనేది మాట్లాడలేము. కానీ జరిగిన విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. కాదంటావా? నువ్వు దేనికైతే నీ సిద్ధం. నేను ఇప్పుడు జరిగిన మన సబ్జెక్ట్లో నిజం లేదని నువ్వు నిరూపించుకుంటావా? నేను దానికి ఛాలెంజ్. ఇప్పుడు నువ్వు నిరుద్యోగులు అది మనం మరీ అంత డెప్త్ పోవాల్సిన. ఇప్పుడు నేను ఒక ఆరోపణ చేస్తున్నాను, నువ్వు కాదా అవునా నిరూపించుకో, అంతవరకు. ఇది ఛాలెంజ్. ఎస్. సారు జేబులో కూడా ఎప్పుడు గన్ ఉంటుంది అంటారు, నిజమేనా? ఇక నేను అంత జేబులు చేయబెట్టి చూడలేదు బ్రదర్. మాక్సిమం ఎవరైనా రక్షణ కోసం గన్మేన్లు ఉంటారు, కామన్ గా ఉంటారు, కామన్. అది ఇప్పుడు ఆయన ఏంటంటే చిన్నగా వ్యక్తి కాదు కదా, 200 ఎన్కౌంటర్లు చేసింది అనేది ఒకటి. నేను కూడా ఇంటర్వ్యూలు ఉన్నా గన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే నేను ఎక్కువ కాలం బతకాలి, ఎవరైనా వస్తే కూడా కాపాడుకోవడానికి తను ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు అయితే నేను ఎక్కువ శాతం బహుజనుల సేవ చేయాలి కాబట్టి సొంతంగా పెట్టుకున్నాను. ఇప్పుడు పక్కన గన్ మేన్లను నమ్మకపోతే సొంతంగా గన్ ఉంచుకో, తప్పే ఉందా? అలా తప్పదు. ఇప్పుడు ప్రాణరక్షణ, ఇప్పుడు నేనున్నా ఇంటర్వ్యూ చేస్తా, బయటకు వెళ్తా, ఇప్పుడు నేను చేసింది తట్టుకోలేక నా మీద ఎవరైనా దాడి చేసి చంపొచ్చు, చెప్పలేము. నా రక్షణ కవచాలు చెప్పేది నిజాలు అయితే ఇవన్నీ తట్టుకోలేక కూడా చంపొచ్చుగా బ్రదర్. సరే ఏదోటి. ఇప్పుడు వాళ్ళు నేను బయటకు వచ్చిండు, బయటకు వచ్చి మొత్తం సమాజానికి నిజాలు చెప్తుండు. వీడు ఇంకెక్కువ కాలం ఉండటం వల్ల మనకు ప్రమాదం అనుకుని నన్ను చంపేయచ్చు. మీ ఛానల్ ద్వారా చెప్పేది నా సాగుకు కారణం ఏనే కావచ్చు. కానీ నా జాగ్రత్తలు నేనుంటా కదా. నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటానా? ఉండను కదా. నా జాగ్రత్తలు నేనుంటా. చంపుతావా, దాడి చేస్తావా, నువ్వు కొంతమంది మీద కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేపిస్తావు కదా, చెయ్యి. బరాబర్ సిద్ధంగా ఉన్నా. బరాబర్ బ్లాక్మెయిలర్ అంటే అరే అసలు కొంత సైన్యం ఉంది ఆయన దగ్గర. ఆ సైన్యం చేసే పనులన్నీ కూడా తెలుసు నాకు. ఇప్పుడు నీ టార్గెట్ ఖచ్చితంగా ఫేస్ చేస్తా, బరాబర్ చేస్తా. ఇప్పుడు నేనేమంటున్నా, ఛాలెంజ్ కాదు, సిద్ధాంతపరంగా వస్తున్నా, సిద్ధాంతపరంగా రా. కాదు దాడులు చేపిస్తానంటే చెయ్యి, డోంట్ వర్రీ, బతికుండకుండా చూసుకో. సాంబశివ గౌడ్ కాదు, ఇప్పుడు దేశగాని సాంబశివ పూలే, గుర్తుపెట్టుకో. డిఎస్పీ అనేటోడు బతికుండకుండా చూసుకో. ఎందుకన్నా? బతికుంటే ప్రమాదం నీకే. అది ఎందుకంటే చంపమంటారా మీరు? నేను చెప్తున్నా కదా బ్రదర్, అలాంటి ఉంది, సాఫ్ట్వేర్ ఉంది, అదంతా కూడా తనదా. ఆయనది ఎట్లుంటుందో ఆ సాఫ్ట్వేర్ అంతా రెడీగా ఉంది. ఎవడు అందుకే భయపడి ఎవడు బయటకు రాంది. అవును, 100 మంది దాకా పోటీ చేసారు. 100 మంది కాదు, బాధితులే 200 మంది. ఎవడు రాలే భయానికి. ఒక సరే అక్రూర్ మురళి సారు, విశారదన్ సారు వాళ్ళు బాధితులు కాదు కదా బ్రదర్. కారు కానీ అంటే నేను బాధితుడిని.
నిన్న మొన్న ఒక పాపం తమ్ముడు వెంకటేష్ చౌహాన్ ఒక బాధితుడు బయటకు వచ్చిండని మీరు చెప్తుంటే నేనేటో కానీ ఇంతవరకు నేను ఫోన్ కూడా చేయలేదు. సరే ఫైనల్ తమ్ముడికి దాసరి ఉష బిఎస్పి పార్టీలో ఒక సంచలనం అంటే ఎట్లా సంచలనం అయింది చెప్తా ఎట్లా సంచలనం అయిందా? మీరు సంచలనం అన్న దానికి కూడా సమాధానం చెప్తా బిఎస్పి పార్టీలో ఒక 5-6 పేర్లలో సాంబశివ గౌడ్ అన్న, తర్వాత వెంకటేష్ చౌహాన్, పిల్లుట్ల శ్రీనివాస్ అన్న, తర్వాత దాసరి ఉష, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అంటే ఒక 5-6 పేర్లు ఎక్కువ వినబడేదని చెప్తున్నా. అవును. దాంట్లో ఇక లేడీ మంద ప్రభాకర్ పాపం అంత పెద్ద ఆయన సిద్ధాంతకర్త, అంతకు ముందు ఈ చిన్నసారి కన్నా ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఎందుకు సంచలనం కాలేదు? ఎవరు? మంద ప్రభాకర్ గారు కాలే. మరి దాసరి ఉష ఎందుకు కాలేదు? నాకు తెలియదు. ఎందుకు కాలేదు? కానేయలేదు. ఓకే. దాసరి ఉష పేరు అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తెలుసు. ఇప్పుడు మంద ప్రభాకర్ గారు కూడా అదే సమాజానికి సంబంధించిన వ్యక్తి. సిద్ధాంతపరంగా నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను మంద ప్రభాకర్ గారు. నేను ఇప్పుడు కూడా మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, నిజంగా బహుజన ఐడియాలజీ ఈ రాష్ట్రంలో అంత గొప్పగా విశ్లేషించి చెప్పే వ్యక్తి అరుదైన వ్యక్తుల్లో, నాకు తెలిసిన వ్యక్తుల్లో మంద ప్రభాకర్ అన్న టాప్ ప్లేస్లో ఉంటాడు నా దృష్టిలో. చాలా అంత సబ్జెక్టు అంత బాగుంటుంది ఆయనది బహుజన ఐడియాలజీ. కానీ మరి మంద ప్రభాకర్ అన్నకి ఎందుకు పేరు రాలేదు? ఎవరు అడ్డుకున్నారు మంద ప్రభాకర్ అన్నని? ఎందుకు ఎవరు అడ్డుకున్నారు? అవును, బాలయ్య సార్ పేరు కూడా గత రాష్ట్ర అధ్యక్షుడు. సరే, గతంలో వేరు. ఇప్పుడు మేము వచ్చినాక మంద ప్రభాకర్ అన్న ఉండు కదా. నాకు బాలయ్య సార్ తోటి సంబంధం లేదు, నేను చూడలేదు కూడా, నాకు పరిచయం కూడా లేదు. మంద ప్రభాకర్ అన్నది పోస్టు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారి కన్నా ముందు. అంతకుముందు బాలయ్య సార్. నేను బాలయ్య సార్ ఉన్నప్పుడు నేను లేను. మంద ప్రభాకర్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాత్రమే చేరాను నేను. మళ్ళీ ఇప్పుడు చీఫ్ కోఆర్డినేటర్ ఆయన సార్ మళ్ళీ ప్రెసిడెంట్ అయినాక ఆయన మరి మంద చీఫ్ కోఆర్డినేటర్ చేశారు. అక్కడిక్కడ చేశారు. ఓకే, పాపం పెద్ద ఆయన్ని. సరే, అది పక్కన ఇంకోటి చెప్తున్నా, నేను చిన్నసారి పెద్దసారి అన్నా. ఎందుకన్నా? చిన్నసారు పెద్దసారు కొన్న అలవాటు ఏందో మీకు తెలియదా? ఎవరు కూడా అది ఇదని మాట్లాడుతూ కూడా ఎవరు పోయినా బాంచాన్ సార్ కాల్ముక్త అనే దొర అన్న ఆ టైపు కదా. ఆయన అన్న అని పిలిచే ధైర్యం ఎవరికన్నా ఉందా? ప్రగతి భవన్లో మా దాంట్లో కూడా ఆయన ఇక్కడ కూడా అన్న అని ఎవరు పిలిచే ధైర్యం లేదు. ఇక్కడ ఒక చిన్న నీకు ఉదాహరణ, ఒక సంఘటన చెప్పాలి. మందా ప్రభాకర్ గారు అంటే నాకు చాలా నేను ఇష్టపడే వ్యక్తి పార్టీలో. నేను అంటే పార్టీలో చేరకముందు నాకు ఆయన ఎవరో తెలియదు, నేను ఆయన ఎవరికో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. కానీ మందా ప్రభాకర్ అన్న గారితో నాకు సాన్నిధ్యం ఏర్పడిన తర్వాత ఆయనలో నాకు ఒక గొప్ప గుణం ఏం నచ్చిందంటే, నేను ఈ పార్టీలోకి పోయినాక అందరూ సార్ అని అంటారు. నేను ఉస్మానియా బ్రీడు, సార్ ఏంది రాజకీయంలోకి వచ్చి నాకు అన్నానాలు కానీ సార్ ఏందని చెప్పి నేను ఆఫీసర్ కాదు రాజకీయాలకు వచ్చిన అందరం ఒకటే. అన్న అని పిలిస్తే ఆప్యాయత ఎక్కువ ఉంటుంది. అన్న అని పిలవకపోతే కొంతమంది అంటే కొంతమంది అన్న వద్దు సార్ అని పిలవాలి. సార్ సరేలే ఈ పార్టీ సిద్ధాంతం ఇట్లా నేను అనుకో. నేను మంద ప్రభాకర్ అన్నను కూడా సార్ అనటం మొదలుపెట్టి. ఆయన టీచింగ్ ఫ్యాకల్టీ, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఆయన చాలా ఇంజనీరింగ్లో ఇక్కడ చెప్తా ఒక్కటే నిమిషం. ఇంజనీరింగ్లో టీచింగ్ చేసి వచ్చిండు ఆయన. ఇంజనీరింగ్ ప్రొఫెసర్ స్థాయిలో, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో పాఠాలు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన టీచింగ్ ఫీల్డింగ్ ఆయన సార్ అనాలంటే నాకు ఇంకా ఇష్టపూర్తిగా అన్న. నేను ఆయన్ని ఇష్టపూర్తిగా అన్న సార్ అని అంటుంటే మంద ప్రభాకర్ అన్న ఒకసారి ఇంటికి పిలిపించుకున్నాను. తమ్ముడు ఇంకొకసారి నన్ను సార్ అంటే మటుకు దయచేసి నేను నీతో మాట్లాడు, గుర్తుపెట్టుకో అన్నాడు. అదేందన్నా అన్న, సార్ అంటే నువ్వు నన్ను దూరం చేసినావు కదా అంటుండు. సార్ అని సార్ అంటే మన ఇద్దరి మధ్యలో బంధనాడిది, నన్ను దూరం చేస్తావా? నేను నీకు దగ్గరుండి కాదా? నేను బహుజనుడు కాదా? ఇంకోసారి దయచేసి జనంలో కానీ ఆడ కానీ నన్ను సార్ అని పిలవద్దు అన్నాడు. అంత గొప్ప మాట చెప్పిను. నిజంగా నేను మీ ఛానల్ ద్వారా నిజంగా హ్యాట్సప్ మంద ప్రభాకర్ అన్న. నువ్వు ఇప్పుడు సార్ అని పిలిపించుకుంటున్నావు అంటే నువ్వు మాకు దూరం ఉన్న వ్యక్తివా, దగ్గర ఉన్న వ్యక్తివా? ఆయన ఒకటే చెప్పిండు, అన్నలో ఆప్యాయత ఉంది, తమ్ముళ్ళలో ప్రేమ ఉంది. అర్థమైందా? చాలా గొప్పగా విశ్లేషణ చెప్పి అక్కడ నేను అసలు ఆయన నిజంగా సిద్ధాంతమే కాదు. ఇప్పుడు ఆయన సార్ కూడా అంటే అన్న కూడా మంద ప్రభాకర్ అన్న కూడా ఇప్పుడు దాకా ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు. మరి మంద ప్రభాకర్ అన్న పాపం ఇక చెప్పకూడదు కానీ ఆయన న్యూట్రల్ అయ్యిండు, ఎందుకైండో ఏమో మనకు తెలియదు. అది ఇప్పుడు కామున్నాడా? అంటే ఎక్కువ యాక్టివ్ ఉన్నట్టుగా ఇష్యూ జరిగినప్పుడు ఈయన పక్కకు కూడా లేడు కదా. ఎక్కడ లేడు ఆయన. చీఫ్ కోఆర్డినేటర్, ఈ రాష్ట్రానికి చీఫ్ కోఆర్డినేటర్ ఉండి ఈ మధ్య జాతీయ కోఆర్డినేటర్ అయ్యింది అని వింటున్నా వార్తల్లో. సరే, లాస్ట్ ఫైనల్ గా దాసరి ఉషా గారు కూడా చాలా ఖర్చు పెట్టుకున్నారని నేను విన్నా. అంటే ఎంత పెట్టి ఉంటుంది మీ అందాజ, మీ లెక్కల ప్రకారం? ₹1 అట్లా ₹1 అనుకుంటున్నా. ₹1 సరే, 2 కోట్లు అనుకుంటారు పెద్దపల్లిలో మీడియా, సోషల్ మీడియా కార్యకర్తలు అనుకుంటున్నారు. సరే, మొత్తానికి అయితే కొంత ఫేమస్ అయింది. ఆమె ఇప్పటిదాకా ఏం ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు కదా ఈ పొత్తు పట్ల. ఏ పొత్తు పట్ల? బీఎస్పీ బీఆర్ఎస్. ఆమె ఇప్పుడు ఆమె రాష్ట్ర నాయకురాలు కాదు, అక్కడ ఒక ఇన్ఛార్జి బాధ్యతలో ఉంది ఆమె.
ఇంత జరిగిన తర్వాత ఎవరైనా మాట్లాడొచ్చు కదా. ఎట్లా మాట్లాడుతావు? BSP, BRS. లేదు, పార్టీ ప్రోటోకాల్ ఉంటుంది. అనేది అట్లట్లే మీలకు బయటకు వచ్చి విమర్శిస్తే అంటున్నాం. ఎవరిని విమర్శిస్తుంది? ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు? ఇప్పుడు మీకు అంటే మనం ఇప్పుడు మీడియాలో మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు. మాట్లాడకూడనే వద్దు ఎందుకంటే ఇప్పుడు దాసరి హనుమయ్య వాళ్ళ ఫాదరు, ఆయన మీద ఒక ఆరోపణ ఉంది. ఆయన మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బినామీ అని చెప్పి ఒక అపవాదు ఉంది. బినామీ అంటే నీ దగ్గర అన్ని ఆస్తులు ఉన్నాయా? అపవాదు ఉంది, బినామీ అని చెప్పి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కాదని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలుగుతారా? సపోర్ట్ అయితే సపోర్టు, వ్యతిరేకత వ్యతిరేకత. చెప్పింది కదా, ట్విట్టర్లో ట్వీట్ చేసినట్టుంది, నాకెవరో చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాటలోనే దాసరి ఉష అన్నట్టుగా చెప్పినట్టుగా ఎవరో అన్నారు. మీరు చూడలేదు? నాతోటి ఎవరో సందర్భంలో ఫోన్లో మాట్లాడుతున్న పొత్తు తర్వాత మీకు వేరే వాళ్ళు చెప్పారు. వేరే వాళ్ళు అంటే ఇప్పుడు మన వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి కదా, ఇట్లా చేసిండి అట్లా చేసిండి అని చెప్పి అనుకుంటాం కదా. పాత మిత్రులు మనకు నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫైనల్ గా సరే ఎంపీ ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకుని తర్వాత బయటకు వచ్చి నెక్స్ట్ ఎన్నికలకు బహుజనవాదంతో వస్తే అంటే ఇప్పుడు కూడా బహుజనవాదం ఏం చెప్తున్నా బ్రదర్, నమ్ముతారా నమ్మరా మీరు? నేను ఒకటే చెప్తున్నా, ఈ పొత్తు కేవలం ఎన్నికల వరకేనట. ఎన్నికల వరకే ఒకటి కాదు, ఒకటే. ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తారు మీరు? నాగర్ కర్నూలులో ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది? ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఒక దళిత బిడ్డకే కానీ వల్ల అన్యాయం జరిగేది. అంతేనా? అంతే మరి. అలా ఏం చెప్పినావు నువ్వు? సిరిపూర్లో పోటీ చేసేటప్పుడు నా వల్ల ఇంకో దళిత బిడ్డ గెలవాలని చెప్పినావు. పాయింట్ ఇక్కడ క్యాచ్ చేసి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు నేను ఒక రిజర్వ్డ్ స్థానంలో నేను పోటీ చేస్తే ఒక దళిత బిడ్డకు అన్యాయం జరిగి ఒక దళిత బిడ్డ మంచి టాలెంట్ ఉన్న బిడ్డకు నష్టం జరుగుద్ది అన్నవా లేదా? అన్నాడు. అందుకనే నేను పోయి సిరిపూర్లో జనరల్ సీట్లో పోటీ చేస్తున్నా అని చెప్పినావు. మరి అప్పుడు బీసీ బిడ్డకు అన్యాయం జరిగినట్టు కదా. అంటే జనరల్ సీట్ అంటే ఎవరైనా చేసుకోవచ్చు, బీసీలకు రిజర్వేషన్ లేదు కదా. లేదు కానీ మీ సిద్ధాంతం ప్రకారం బీసీలకు జనాభా ప్రకారం సీట్లు ఇస్తా అన్నారు. అన్నప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది. మీ ఆస్పెక్ట్ లో బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది కదా, మీరు అన్నారు కదా. అదే అంటున్నా, బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఆడ ఉన్నది ఓసీ కోనేరు కోన. బీసీలకు అన్యాయం జరిగిన సరే కానీ ఎస్సీలకు జరుగుతున్నది కాన్సెప్ట్ కరెక్ట్ కదా. ఇప్పుడు మీరు నిన్న కేసీఆర్ గారు ఏం చెప్పింది ఇందాక మనం ప్రెస్ మీట్లో చూసినాం కదా, నాగర్ కర్నూలులో చేస్తారంటే పక్కన అంటే పెద్దపల్లి చేయొద్దా, వరంగల్లో చేయొద్దా అన్ని రిజర్వ్డే. అంటే నీ దాకా వస్తేనేమో రిజర్వ్ సీట్లు కావాలి, అంటే నీ దగ్గర ఏమి లేదని తేలిపోయినాక నీకు రిజర్వ్ సీట్లు కావాలి. అంటే నేను అప్పుడు రిజర్వేషన్ కూడా ఉపయోగించుకోలేదు, చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న, చాలా అంటే ఇది ఆలోచింపజేసే ప్రశ్న. బహుజన సమాజాన్ని తెలంగాణ సమాజాన్ని ఆలోచించ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకున్నాడు తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసే ప్రశ్న అంటే క్యాన్సిల్ చాలా మంచి ప్రశ్న. ఇలా మహిపాల్ యాదవ్ చాలా మంచి ప్రశ్న వేసిండి. ఇలా ఆ రోజు ఏం చెప్పారు మీరు? చాలా సందర్భాలలో నా కొడుకుకు నా బిడ్డకు కూడా రిజర్వేషన్ వదులుకున్నా అని చెప్పారు. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళు అప్గ్రేడ్ కావాలి, వాళ్ళు ఓపెన్ కోటాలో పోయినప్పుడు వేరే వాళ్ళకి అవకాశం అవుతుందని చెప్పారు. మీరు కూడా అప్గ్రేడ్ అయ్యారు కదా, చాలా పెద్ద స్థాయిలో అప్గ్రేడ్ అయ్యారు. అందుకే కోనేరు కోనప్ప లాంటి యోధుడిని ఓడించడానికి బీఎస్పీ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు కదా. మళ్ళీ పోయి మళ్ళీ రిజర్వ్ సీట్లో పోటీ చేసుడేం సార్? అంటే జనరల్లో చేయమంటారు? జనరల్లో చేయాలి మీరు జనరల్లో చేయాలి. మీరు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు, దమ్ము ధైర్యానికి ప్రతీకగా ఉన్న నాయకుడు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నాయకుడు, ఒక సివిల్ సర్వెంట్ నుంచి వచ్చిన నాయకులు మీరు జనరల్ సీట్లో పోటీ చేయాలి. మీరు కేసీఆర్ని బదిలాడుకుంటారా, రూమ్లో పోయి కౌగిలించుకుంటారా, అది మీ ఇష్టం. కానీ మీరు ఖచ్చితంగా కేసీఆర్ నుంచి జనరల్ సీట్ తెచ్చుకోవాలి. చేస్తే ఇంకొక ఎస్సీ కూడా ఎంపీ అవుతాడు, హెల్ప్ అవుతుంది. ఇంకొక అడిషనల్గా ఇంకొక ఎస్సీని గెలిపి అది బహుజన సిద్ధాంతం అంటున్నాను నేను. క్యాచ్ మై పాయింట్. అంటే ఆయన చెప్పింది కాబట్టి అంటారు. ఆయన చెప్పిన సిద్ధాంతంలో నేను కూడా చెప్తున్నా. ఇవాళ మీరు ఆడ పక్కా తప్పుకొని జనరల్ సీట్లో తెచ్చుకోండి సీటు, అప్పుడు మాలాంటి వాళ్ళం కూడా సంతోషిస్తాం. సరే పాపం దారి తప్పిన ఏమో అంటారు కదా, ఏదో జరిగినా కూడా సరే బాగుపడ. ఇప్పుడు మీరు ఫైనల్గా చెప్పేది ఏంటంటే నాకు అర్థమైన కాడికి ఆయన బహుజనుల కోసం కాదు ఆయన కోసమే బరాబర్ వచ్చింది. అంతే, ఆయన స్వప్రయోజనాల కోసం, ఆయన సొంత ప్రయోజనాల కోసం, ఆయన సొంత కళల కోసం ఆయనకు ఒక పేరుంది. ఇప్పుడు నాకు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద స్థాయిలో నా బ్యాచ్ 25 సంవత్సరాలు నేను యూనివర్సిటీకి వచ్చి 98 వచ్చింది నేను యూనివర్సిటీకి. చక్రధర్ గౌడ్ కూడా మీరే టికెట్ ఇప్పించారా బీఎస్పీ నుంచి? చక్రధర్ గౌడ్ నేను అప్పటికే వెళ్ళిపోయిన పార్టీ నుంచి, నేను ఎట్లా ఇప్పిస్తా బ్రదర్?
నేను అప్పటికే రాజీనామా చేసిన పార్టీ 8వ తారీఖే రాజీనామా చేసిన. చక్రధర్ గౌడ్ అన్న కోసం కూడా మీరు చాలా కష్టపడ్డా. నంబర్ ఇచ్చి నేనే పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నేనే పోయినా కదా, మీరే నెంబర్ ఇచ్చారు నాకు, అడిగిర్రు ఇట్లా మీరే నెంబర్ ఇచ్చారు. నేనే పోయి పోలీస్ స్టేషన్లో పడ్డప్పుడు చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సమాచారం అందించిన. ఆ ఇష్యూలో కొంత హెల్ప్ చేద్దాం అనుకున్నాం కానీ అది ఇక వేరే పరిణామాలకు దారి వాళ్ళు చక్రధర్ గౌడ్ అన్న కానీ నీలమ్మద్ అన్న కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్లో జాయిన్ అయినట్టున్నారు. అవును, నాకు నీలమ్మది గురించి తెలియదు. చక్రధర్ అయితే జాయిన్ నీలమ్మద్ అన్న కూడా అయ్యిండు. నాకు అది ఐడియా లేదు. చక్రధర్ నాకు కొంచెం కాంటాక్ట్లు ఉంటాడు, సోదరుడు, మంచి మిత్రుడు. మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ఎందుకు సార్తో పని చేయలేదు? ఎందుకు? పొత్తు కాకుండా ముందు వెళ్ళిపోయారు వీళ్ళు. ఎవరు? నీలమ్మద్ అన్న ఇప్పుడు అసలు రూపం కొంతమంది తొందరగా తెలుస్తుంది, మనలాంటి అమాయకులుగా లేటుగా తెలుస్తుందేమో. మీకే 2 ఏళ్ళు. నాకు 2 ఏళ్ళు పట్టింది. నేను అమాయకుడిని ఏమో మరి. నేను అమాయకుడిని, అందుకే నాకు 2 ఏళ్ళు పట్టింది. ఓకే. మీరు మరి భవిష్యత్తు కార్యాచరణ ఏదన్నా లాస్ట్? ఖచ్చితంగా బహుజనుల కోసమే నిలబడతా, బహుజనుల కోసమే పనిచేస్తా. ఇప్పుడు బహుజనుల కోసం మాట్లాడితే అది వాళ్ళు ఎవరన్నా కానీ, అది పార్టీ కానీ ఎవరన్నా కానీ. ఇవాళ మహాత్మా జ్యోతిబాబులే పేరు పెట్టారు. హ్యాపీగా నేను రేవంత్ రెడ్డి ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నా, సంతోషంగా పెట్టుకున్నా. ఇవాళ ఎవరు పెట్టారండి బహుజనుల గురించి? ప్రగతి భవన్ని అసలు కనీసం ఎమ్మెల్యేలే చూడలేదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే పోలేని పరిస్థితి. సారు ఇప్పుడు ఏమంటాడంటే అనే ఛాన్స్ ఉంది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాట్లాడిస్తుండని కొండా సురేఖ అన్నాడు. చూపి నా ఫోన్. నేనేం చెప్తున్నా నువ్వు కూడా కాంగ్రెస్ నేను చెప్తున్నా కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినావు కదా, నా ఫోన్ ఇస్తా, నా ఫోన్ డాటా ఇస్తా. నేను ఎక్కడైనా మాట్లాడినట్టుకు కానీ, నేను ఏమన్నా కలిసినట్టుకు కానీ మీరు నీకు ఇప్పటికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో సంబంధాలు నాకు తెలవదా? నేను నీతో కలిసి 2 సంవత్సరాలు పనిచేసిన. ఎవరి కాంచి ఏ డేటా తెప్పించుకుంటావో, నన్ను ఎట్ట కథం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమందిని వాడుకున్నావు. నాకు తెలవదా? నాకు సంబంధాలు లేవా? పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు సంబంధాలు లేవా? నీకేమున్నాయా? చాలా సాఫ్ట్గా ఉన్నట్టు సార్. నేను లేనా సాఫ్ట్గా? నాకు కూడా డిపార్ట్మెంట్లో సంబంధాలు ఉన్నాయి కదా. అనేది సంబంధాల కోసం అట్లే దాడులు చేపించాలని కోరుకుంటారా? దాడులు కాదు, అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం రాజ్యాంగబద్ధంగా చేస్తారు కదా, ఏది చేసినా రాజ్యాంగం. మరి రాజ్యాంగబద్ధంగా చేసినప్పుడు మరి రాజ్యాంగబద్ధంగా చేస్తే బీసీలకు 60 సీట్లు ఎందుకు వేయలే మరి? సరే ఓకే అన్న. కానీ ఒకటన్నా ఫైనల్, ఇప్పటిదాకా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు, చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఒకటి ఏంటంటే భవిష్యత్తులో ఓకే బహుజన్ అనే పదం మీరు కనుక ఎస్సీ ఎస్టీ బీసీలు అని అనుకుంటే, అంటే మీరు అందరు చెప్తారు కదా, నేను ఎప్పుడు పని చేయలేదు దాంట్లో. ఓకే, సమానమైన హక్కులు, సమానమైన బాధ్యత ప్రాతిపదికన మీరు అనేదేమో సీట్ల కోసం అంటారు. సీట్లే కాదు, విద్య ఉపాధి ఉపాధి అంటారు కదా, విద్య ఉద్యోగ ఉపాధి అంటారు కదా రంగాల్లో, వాటికంటే ముందు చట్టసభల్లో కూడా, అదే వాటికంటే ముందు కూడా కనీసము కొన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని ఒకటి. మరి బీసీ అట్రాసిటీ కేసు ఎందుకు ఉండకూడదు? ఒకవేళ పెడితేనే అది బహుజన్ అనండి, లేకపోతే డోంట్. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు నేను సొంతంగా ఒక సంఘం నడుపుకుంటున్నా, త్వరలో పార్టీ పెట్టబోతున్నా. మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, త్వరలో నేను ఒక పార్టీ కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నా. నా మోటో ఎజెండా నాది కూడా ఖచ్చితంగా బీసీలకు అట్రాసిటీ కేసు, బీసీల పైన జరుగుతున్న దాడులకు బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి బీసీలకు రక్షణ చట్టం ఇవ్వాలని చెప్పి నేను ఒక ఎజెండా తయారు చేసుకున్నా. మెయిన్ ఏమవుతుందంటే నేను గమనిస్తున్నా చాలా దగ్గరలో, ఇప్పుడు ఈ బాల్కా సుమన్ లాంటి వాడు కానీ, గాదర్ కిషోర్ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళే కొడతారు, తిడతారు, కొట్టిస్తారు. వాడు బీసీ అయితే మళ్ళీ ఓసీల జోలికి ఎక్కువ. ఇది కూడా చాలా మంచి ప్రశ్న. బీసీల మీద అట్రాసిటీ అంటారు. అంటే మా ఫ్రెండ్ ఒకతను కొట్టారు ఓయూలో, కొట్టి వాడు బీసీ, మేము పోయినాం. మళ్ళీ అబ్బాయి కొట్టిన వాళ్ళు అంతా ఎస్సీలు, టీఆర్ఎస్ వాళ్ళు. మళ్ళీ ఎస్సీలు అందరూ మంచోళ్ళే కానీ టీఆర్ఎస్లు ఉన్న ఎస్సీలు, బాల్కా సుమన్ అనుచరులు. మళ్ళీ సార్ దగ్గర సిఐ సార్ దగ్గరికి వెళ్ళి సార్ అట్రాసిటీ కేసు రాసుకోరు అన్నాడట. ఆయన మంచోడు కాబట్టి సిఐ, మీరే కొట్టిర్రు, మీరే అట్రాసిటీ పెట్టుడేంద్రా అన్నారట. మీరేమో బహుజనులం ఎస్సీ ఎస్టీ బీసీ అని మీరు మెడల్ వేసుకొని తిరుగుతారు. సమాన హక్కులు ఉంటేనే బహుజన అనండి, లేకపోతే వదిలేయండి అనేది నా కోరిక, రిక్వెస్ట్. చాలా మంచి ప్రశ్న అడిగారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా హుజూర్నగర్ నియోజకవర్గంలో మా బాబాయ్
కమ్యూనిస్టు పోరాటంలో దాదాపుగా 3,000 ఎకరాలు పంచిండు. 3,000 ఎకరాలు భూమి పేద ప్రజలకు పంచిండు. ఆయన ఆ ఊర్లో ఒక టీచరు జాబ్ చేసుకోవడానికి వచ్చిండు, ఒక దళిత టీచరు. వస్తే సరే సాన్నిధ్యం ఏర్పడ్డది. సరిగా వచ్చిన జీతంతో అన్న కొంచెం నాకు కూడా ఎంతో కొంత భూమి కొనిపియని, ఆ ఊరు కాదు ఆయనది, కొద్దిగా భూమి కొనిపి అన్న అంటే సరేలే అని చెప్పి అక్కడ ఎంతో కొంత భూమి కొనిపించిండు. ఆయన చిన్నగా రిటైర్మెంట్ అయ్యానికి అది ఒక 6 ఎకరాలు 7 ఎకరాలు చేసుకుంటూ ఈయన భూమి పక్కనే ఆయన రిటైర్ అయ్యిండు. ఇంకా ఆ ఊరితో సంబంధాలు దిగిపోయినా ఆయన సొంత ఊరికి వెళ్ళిపోయే క్రమంలో ఆ భూమి ఒక పోలీస్ ఆఫీసర్కి అమ్మిండు, ఒక డిఎస్పీ స్థాయి ఆఫీసర్కి అమ్మిండు. అమ్మి పోతూ ఈయన ఎవరైతే అన్నం పెట్టిండ్రో ఆయనకు సున్నం పెట్టి పోయే పని చేసిపోయిండు. ఏం చేసిండు, ఈయన భూమిలో 9 గుంటల పొలాన్ని డిఎస్పీ పేరున చేసిపోయిండు. ఆయన వచ్చి ఆయన కొత్త గునుక్కుని, ఆయన తెలియదు కదా గిట్లు ఆడడం ఇవన్నీ తెలియదు కదా, పాపం వచ్చి ఇలా ట్రాక్టర్ వేసుకొని పొలం దున్నుతుండంట. పాపం ఆయన మంచిగా ఉంటే మామూలు అయితే లేకపోతే పెరాలసిస్ పేషెంట్, ఎవరు మా బాబాయ్ పెరాలసిస్ పేషెంట్. ఆయన కట్టె తీసుకొని పోయి చిన్నగా అట్లా పోయి ఆడ అడ్డం నిలబడ్డాడు. ఎట్లా నా పొలంలోకి వచ్చి దిద్దురోడు, ఇది ఆయన వాళ్ళ పొలం నీ పొలం ఎట్లయితేనే ఆ డిఎస్పీ గారు ఆర్గ్యుమెంట్ చేసింది. ఇది నా పొలం అండి, ఇది మీకు ఆ సరిహద్దులు సరిగా చూసుకోండి, ఇది మీ పొలం కాదు, ఇది నా పొలం, మీరు ఒకసారి అవన్నీ చూసుకోండి అని అంటే లేదు మీరు అన్ని చెక్ చేసుకుని ఇది మా పొలమే, నాకు అమ్మిండి ఆయన అని చెప్పాను. అట్లా అమ్ముతాడు చలో ఎవరో అంటే నేను ఎవరు నువ్వు అది అంటాం కదా మనం, మీరు అట్లా ఎక్కడి నుంచి వచ్చినా అట్లా అంటాం కదా మనం, మన సొంత పొలానికి వచ్చి ఏమనుకుంటున్నావు నేను డిఎస్పీని ఏమనుకుంటున్నావు అట్లా ఎట్లా కొంచెం వార్నింగ్ ఇవ్వండి. సార్ మీరు డిఎస్పీ అయితే కావచ్చు, మీలాంటి డిఎస్పీలని నేను వయసులో నేనేదో ఇప్పుడు పక్షవాత పేషెంట్ని, కానీ మీలాంటి డిఎస్పీలని కాదు, నేను డీజీపీలతో కూర్చొని మాట్లాడినని నా గురించి మీరు తెలుసుకోరు అని చెప్పి ఆయన కూడా గట్టినే అడ్డం తిరిగిండు. తిరిగితే ఇది కాస్త ముదిరి ఏమైంది, ఆయన పోయి ఆయన ఎవరో గట్టిగానే ఉండు, మరి ఇదేదో మీరు తెలుసుకోరి, నన్ను రానేట్లేదు అందులోకి అని చెప్పేసి ఆయన అడ్డం తిరిగి ఆయన పక్కా తప్పుకుంటే వాళ్ళు ఏం చేసిర్రు, ఇప్పుడు ఈ 9 గుంటల భూమిలోకి రానేలేదు. ముందు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, విద్య, వైద్యము ఇవన్నీ తర్వాత, ఉపాధి తర్వాత, ఫస్ట్ బేసిక్ చట్టాలన్నా సమానంగా ఉండేటట్టు చేయాలి. ఇంకో ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయిపోయినాం. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మీరు ఏ పోలీస్ స్టేషన్ అయినా పోయి తిరిగి చూసిరండి, అత్యధికంగా అట్రాసిటీ కేసులు ఉన్నది బీసీల పైన. మెజారిటీ అట్రాసిటీ కేసులు ఫేక్, మళ్ళీ ఫేక్ కేసులు, అట్రాసిటీ కేసులు ఎవరి మీద ఉన్నాయి? ఇవాళ దాదాపుగా 90% బీసీల మీద ఉన్నాయి. ఎట్లా బీసీల మీద ఉంటాయి మరి ఓసీల మీద పెట్టే ధైర్యం ఉందా? పెట్టలేరు. పెడతారా? పెట్టి నిలబడలేస్తారా? పెట్టలేరు. ఈ మధ్యతరగతి మానవులం, మామూలు మానవులం, బీసీలు అంటే బిచ్చగాళ్ళ లెక్క అయిపోయినాం. నేను కూడా బాధితున్నే, అదే చెప్తున్నా. కేసు పెట్టలే కానీ బ్లాక్ మెయిల్ చేసిర్రు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే మేము అట్రాసిటీ కేసు పెడతాం అంతే. నేను షాక్ అయినా. ఇప్పుడు నీకు మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను, నా మీద జరగబోయే ప్రయోగం అదే. ఇప్పుడు నెక్స్ట్ అదే నువ్వు ఎవరు అంటే నువ్వు ఆర్ఎస్ ప్రేమి మీదనే నువ్వు తిరుగుబాటు చేస్తావా? మరి వాళ్ళు ఎంతైనా తిరుగుబాటు చేయొచ్చు, ఎంతైనా అన్యాయం చేయొచ్చు, ప్రశ్నించవచ్చు. మనం ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు. బీసీలు ప్రశ్నించొద్దు. ఇప్పుడు రేపు నెక్స్ట్ మళ్ళీ నువ్వు అదొక ఇంటర్వ్యూ తీసుకుంటావు నాకు తెలిసి. అట్లేం లేదు. దాని మీద మీరంతా కాపాడాలి. ఇప్పుడు బీసీలని మనకు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే మనం మీరు చెప్పిన బహుజన ఐడియాలజీ కాపాడాలంటున్నా నేను. బహుజన ఐడియాలజీ కాపాడాలి. ఇలా బహుజన బిడ్డల కోసం ఎవరు నిజంగా పోరాటం చేస్తారు, ఎవరు నిజంగా కష్టపడుతున్నారు, ఎవరు నిజమైన బహుజనవాదులు మీరు గుర్తించాలి, మీరు ప్రజలకు తెలియజేయాలి. రైట్. ఇప్పుడు నా వెనక ఐపీఎస్ ఉందా, నా వెనక ఐఏఎస్ ఉందా, ఇది కాదు. నిజమైన బహుజనవాదులు ఎవరు, ఇది సమాజానికి మీరు చూపించే ప్రయత్నం చేయండి. చూద్దామన్నా మరి ఏం జరుగుతుందో భవిష్యత్తులో కూడా. మనందరం అయితే ఈ అట్రాసిటీ కేసు మీద అయితే పనిచేయాలి తప్పకుండా. అయితేనే మీరు బహుజన్ అని పదం తప్పకుండా. బహుజనులు అంటే బీసీలకు కూడా అట్రాసిటీ కేసు కావాలంటున్నా నేను. రైట్. ఎందుకంటే ఫేక్ అట్రాసిటీల కేసు, ఫేక్ కాదు, అత్యధికంగా అట్రాసిటీ కాదు కేసులు భరించేదే బీసీలు కదా. అత్యధికంగా దాడులు జరుగుతుంది బీసీల మీద. చాలా మంది పొలిటికల్ కెరీర్ నాశనం అవుతుంది. పొలిటికల్ కెరీర్ కాదు, ఇప్పుడు నేను ఎదుగుతున్నా, నన్ను నాశనం చేయాలంటే ఒకే ఒక ఆయుధం అట్రాసిటీ కేసు. ఇప్పుడు మనం ఆ మధ్య చూసిన తీర్మార్ మల్లన్న మీద పెట్టారు కదా. సరే ప్రశ్నించే ఏదో చేస్తున్నా. మనం ఇంత స్థాయికి వచ్చినాం, అవును, ఇంత చదువుకున్నాం, అవును, సమాజం అందరు సమానంగా మంచిగా బతకాలనుకుంటున్నాం. కులం పెట్టి తిడతామా? ఎట్లా తిడతాం? ఒకటే మనం ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో ఎవరన్నా ఓసీలు చదువుతారా బైసాబ్? ఎవరన్నా? 99% ఎస్సీ ఎస్టీ బీసీలో మైనార్టీలమే చదువుకున్నాం. అగ్రవర్ణాలలో ఉన్న పేదలు 1% 2%. ఒక మంచంలో తిని ఒక కంచంలో తిని ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్న వాళ్ళం
కలిసిమెలిసి బతకలేదా మనం? అంతే కదా. మేము పిడమర్తి రవి పాదయాత్రలో ఒకరినొకరు కలుసుకొని పోయినాం మంచాల లేక. పాదయాత్రలో 22 రోజుల దాకా పాదయాత్ర చేసినాం. పండుకున్న కాడ ఒకళ్ళ ఆకలికి తట్టుకోలేక ఒకళ్ళ కంచంలో ఒకళ్ళ తినలేదని చెప్పి అనిపి మనం మరి పాదయాత్రలా తెలంగాణ కోసం 500 కిలోమీటర్ల విద్యార్థి మహాపాదయాత్ర చేస్తున్నప్పుడు వరంగల్ పులికేక పోయే సమయంలో ఇదే ఎల్దండగా మా దగ్గర ఎల్దండ గ్రామంలో తెలంగాణ ధూమ్ధాం పెడితే విమలకు వచ్చింది ప్రత్యేకంగా. ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆకలికి అన్నం అయిపోయింది, నైట్ 10 అయిపోయింది. అన్నం మిగిలింది, ఏం చేయాలని అర్థం కాలే, ఒకళ్ళ కంచంలో ఒకళ్ళని తిన్నాం. అంతే కదా ఆకలి. అదే అన్న, ఇప్పుడు నేను ఫైనల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా బీఎస్పీ బహుజనుల కోసం అంటుడు కాబట్టి నేను సార్కి అడుగుతున్నా, మీరు కూడా అడగండి. తప్పకుండా బీసీలకు కూడా అట్రాసిటీ కావాలని మనం అంటున్నాం. ఇవాళ ఎవరిని అడగమంటున్నావు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఎందుకు అడగాలి? ఆయన కూడా సపోర్ట్ ఇవ్వాలంటున్నా. సపోర్ట్ ఇవ్వాలన్నా డిమాండ్కు డిమాండ్ సపోర్ట్ ఇవ్వను. ఆయన ఇచ్చేటాయన కాదు, మనం తీసుకునేటోళ్ళం కాదు. రైట్. అక్కడ చేయాలి వచ్చాను. మాయావతి గారు మాయావతిని ఎందుకు చేస్తాం? కేసీఆర్ మనం రాజ్యాధికారం సాధిద్దాం, మనం తెచ్చుకుందాం. రైట్. ఓకే. మనం రాజ్యాధికారం ఇప్పుడు వడ్డించే వాని చేతిలో గంటుంటే ఎక్కడున్న ముక్కలు అన్ని దొరుకుతాయి. నీకు తెలవంది ఏముంది? ఓట్లు ఎవరికో వేసి మనకు అట్రాసిటీ కేసు కావాలంటే ఎవరిస్తారు చెప్పు? మీరు ఇట్లనే చెప్పారు, మరి నేను పోయి కేసీఆర్ తో పొత్తు పెట్టుకున్నాడు. అదే కదా ఇప్పుడు నమ్మేస్తాడా రేపటి రోజున? అదే కదా ఇప్పుడు ఎవడు నమ్మకోకుండా చేసిండు, ఎవడు మళ్ళీ బీసీ అని చెప్తే కూడా నవ్వుతారు. అదే కదా ఇప్పుడు బహుజనులు ఇంకో నాయకుడు పుట్టొద్దు. రాడు ఎవరు బహుజనులు అన్నట్టు. బహుజనులు పార్టీలు పెట్టొద్దు, బహుజన నాయకుడే రావద్దు. అంత కుట్రుంది ఇలా అయిపోయింది ఇక. ఇందులో ఇప్పుడు జరిగిన అది నా బాధ. ఇప్పుడు జరిగిన పొత్తులో ఏందో తెలుసా? భవిష్యత్తులో ఇంకో బహుజన కోసం పార్టీ రావద్దు, బహుజన నాయకుడు కూడా పుట్టొద్దు. అదే జరిగింది, సక్సెస్ అయ్యారు. దానికి మరి పెద్ద మా చిన్నసారు ఊతం ఇస్తుండు కదా, అది కదా బాధ. చూద్దాం, మనం ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే మీరు ఇంటర్నల్గా 2.5 సంవత్సరాలు ఎట్లాంటి మీ మధ్యలో మాటల యుద్ధం జరిగింది, ఇంటర్నల్గా ఎక్కడెక్కడ డిఫర్ అయ్యారు, అసలు అన్ని విషయాల మీద కూడా మనం మళ్ళీ మాట్లాడదాం. తప్పకుండా. చాలా సమయం ఇచ్చారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్.